गं गणेशाय नमः। ॐ गं गणेशाय नमः। ॐ गं गजाननाय नमः। ॐ गं गजाननाय नमः। ॐ श्री ज्योतिर्विनायकाय नमः। ॐ श्री ज्योतिर्विनायकाय नमः। ॐ श्री अरुणाचलविघ्नराजाय नमः। ॐ श्री अरुणाचलविघ्नराजाय नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री नान्नपरमात्मने नमः। ॐ श्री नान्नपरमात्मने नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ नमो भगवते श्रीरमणाय। ॐ नमो भगवते श्रीरमणाय। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ अरुणाचलेश्वराय नमः। ॐ अरुणाचलेश्वराय नमः। ॐ अपेतकुचाम्बा समेत अरुणाचलेश्वराय नमः। ॐ अपेतकुचाम्बा समेत अरुणाचलेश्वराय नमः। ॐ अरुणगिरियोगिने नमः। ॐ अरुणगिरियोगिने नमः। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल 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 शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल। महाकुंभ सहित महाशिवरात्रि రేరెస్ట్ ఆఫ్ ద రేర్. చాలా చాలా అరుదుగా వస్తుంది ఈ ముహూర్తం. ముహూర్తం ఎంత గొప్పదైనా మనం చేయగలగాలి కదా సాధన. పరమేశ్వరుడు అనుగ్రహమే నడిపిస్తుంది మనల్ని. ఎన్నో రకాల ప్రతికూల ప్రారంభం ఉన్నప్పటికీ కూడా మన చేత సాధన చేయించడానికే చూస్తాడు పరమేశ్వరుడు. దానికోసమే గురువునిస్తాడు. ఆ గురువు కూడా లేకపోతే ఈ సాధన కూడా ఉండదు. గురువు పట్ల సజీవమైన విశ్వాసం ఉంటే
అది ఆఖరి జన్మ అవటానికి పెద్ద కష్టపడక్కర్లా. సదేమైన విశ్వాసం కుదరకుండా ఏదో అవుతుంది. మన తెలివితేటలు ఆపుతాయి. మన తెలివితేటలు లోకంలో నడవటానికి ఉపకారం చేస్తాయి. అది అలాగా ఎన్నో సంవత్సరాల నుండి ట్యూన్ చేయబడి ఉంది. బ్రహ్మదేవుడికి స్వయాన తండ్రి కదా విష్ణుమూర్తి. మరి నీకంటే నేనే గొప్పవాడిని అనేది ఎందుకు తండ్రితో యుద్ధం చేశాడు? స్వయాన తండ్రి అని తెలుసు కదా, కదా మర్చిపోయాడా? అక్కడ మరపు కాదు, అక్కడ ఈ సృష్టిని అంతటిని నేనే సృష్టిస్తున్నాను. అది ఒక అహంకారం వస్తుంది. ఇప్పుడు ఎంత తెలివితేటలు లేకపోతే సృష్టించగలడం? ఎంత తెలివైన వాళ్ళని. తండ్రిగా అంటే తానే గొప్పవాడిని కొన్ని అనుకున్నాడు అనుకోండి, తండ్రి మీద అగౌరవం రావటం దానికి. కొన్ని కొడుకు కలెక్టరే అవుతాడు అనుకోండి, తండ్రి వ్యవసాయదాడు అనుకోండి, తండ్రి మీద అగౌరవం వస్తుందా? కొన్ని నిజంగా బ్రహ్మే గొప్పవాడు అనుకోండి, కొన్ని నిజంగా ఇప్పుడు నాయన గొప్పవాడు అనుకోండి, కానీ తండ్రి లేచి నిలబడి నమస్కరించలేదని అనుకోవటం ఏంటి? తండ్రే కదా. అంటే కొడుకు కలెక్టర్ అయిపోయి తండ్రిని చూడటానికి వస్తే తండ్రి లేచి నిలబడి కలెక్టర్ గారు వచ్చారని చెప్పి నమస్కారం పెట్టాలా? అలా పెట్టలేదనే కదా ఆశించాడు, కోపించాడు. తండ్రి దగ్గర కూడా నమస్కారం ఆశించాడు. ఎవరో బ్రహ్మ. నేను వస్తే నువ్వు నిలబడి నమస్కారం పెట్టలేదు, అందరూ పెడుతున్నావు, నువ్వెందుకు పెట్టలేదు అని అడిగాడు. నేను నీకు తండ్రిని రా, నేను నీకు నమస్కారం పెట్టడం ఏంటి అని తండ్రి అన్నాడు. ఎంత తండ్రి అయితే మాత్రం అందరూ నమస్కారాలు పెడుతున్నారు కాబట్టి నువ్వు కూడా పెట్టవలసిందే. ఇప్పటికైనా లేచి నిలబడి నమస్కారం పెట్టు, అలా పడుకుని కూర్చుంటే కుదరదు అన్నాడు. అట్టున్నప్పుడు తండ్రి ఏం చేస్తాడా? మీ అబ్బాయి ఉంటాడండి, చాలా పెద్దవాడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు, అందరి చేత నమస్కారాలు పెట్టించుకుంటున్నాడు. మీ ఇంటికి వస్తే మీరు కూడా నమస్కారం పెడతారా? మరి అలా కోపించాడు కదా బ్రహ్మదేవుడు. తండ్రి అయ్యి ఉండి నువ్వు అందరికీ తెలిసింది కూడా నీకు తెలియలేదు, నేను వస్తే నమస్కారం పెట్టట్లేదు నువ్వు అని కోపం వచ్చేసింది కదా అడిగి. బ్రహ్మకి విష్ణువుకి యుద్ధం ఎంత జరిగింది? పెద్ద విషయం కాదు అది. బ్రహ్మదేవుడు వస్తే ఆ తండ్రి గారు లేచి నమస్కారం పెట్టలేదు, అంతే. లేచి నమస్కారం పెట్టలేదు. భగవాన్ రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి ఎవరైనా నమస్కారం పెడితే ఆడు వైపు చూసేవాడు కదా, అసలు తిరిగి నమస్కారం పెట్టేవాడు కదా.
సాధారణంగా మనం ఎవరైనా సరే ఏం చేస్తాం, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. మరి భగవాన్ ఎప్పుడు ఎవరికి అలా నమస్కారాలు పెట్టలేదు. ఆయన దగ్గరికి ఎవరిని వెళ్తే కనుక ఆయన నమస్కారం, ఎవరు వెళ్ళి నమస్కారం పెట్టుకుని అలా చూసేవాడు అంతే. గుళ్ళో విగ్రహం అలా చూస్తుంది, అలాగే చూసేవాడు అంతే. తిరిగి నమస్కారం పెట్టేవాడు కదా ఆయన. గోచి పెట్టుకున్న గర్వం ఏంటది, మరి ఎందుకు పెట్టేవాడు కదా. రాష్ట్రపతి వచ్చినా కానీ అలా చూసేవాడు అంతే, నమస్కారం పెట్టేవాడు కదా. ఆయనకి ఓ పేరు ఉంది, ఓం దర్శనాథగా సంహారునే నమ. దర్శన మాత్రం చేత, అఘము అంటే పాపం, పాపాన్ని సంహరించేస్తాడు. మనం వెళ్ళామనుకోండి, రమణ మహర్షి గారి దగ్గర నమస్కారం పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకోకపోయినా పర్లేదు, అలా చూడటానికి వెళ్ళామనుకోండి, అంటే మన నమస్కారం ఆశించడు ఆయన, అలా చూడటానికి వెళ్ళామనుకోండి, అలా దర్శనం ఆయన ఇచ్చాడు అనుకోండి, అలా చూసినంత మాత్రాన మన పాపాన్ని సంహరిస్తాడు. ఎవరో రమణ మహర్షి గారు. మన పాపాన్ని సంహరించేవాడు, మన పాపాన్ని సంహరించడమే కాకుండా మళ్ళీ మనం నమస్కారం పెట్టాలా. పాపాన్ని ఎవరు సంహరిస్తారా? ఇంట్లో అమ్మ తీసేద్దా మన పాపం? నాన్న తీయగలడా? కొన్ని డాక్టర్ తీస్తాడా? ఎవరు తీస్తాడు మన పాపాన్ని? ఆయన తీస్తాడు, పాపాన్ని సంహరించేస్తాడు దర్శనం మాత్రం చేత. అలా వెళ్ళి చూస్తే చాలు మన పాపం తీసేస్తాడు. మళ్ళీ పాపం తీసేసి నమస్కారం పెట్టాలి మనకి. ఆయన పెట్టేవాడు కదా. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంశ అంటారు కదా. మరి శ్రీ మహావిష్ణువు అవతారమే కదా శ్రీరాముడు. ఆయన అయితే వెళ్ళి నమస్కారాలు పెట్టేవాడు. ఆ దండకారణ్యంలో మునులు, తాపసులు, ఈ జపాలు చేసిన వాళ్ళు, మీరందరూ జపాలు చేస్తున్నారు కదా, మీరు కూడా వాళ్ళతో సమానమే. మీరు దండకారణ్యంలో కూర్చుని జపం చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు మూసుకుని పాదాలు పట్టుకున్నారు అనుకోండి, ఎవరైనా చూస్తే శ్రీరాముడు. ఇంకా భర్త పెట్టాడు కాబట్టి భార్య కూడా, సీతమ్మ కూడా పాదాలు పట్టుకుని నమస్కారం. ఆయన శ్రీ మహావిష్ణువు అయినా కానీ సామాన్యమైన సాధకుల పాదాలు పట్టుకునేవాడు, ఆయన నమస్కారం పెట్టుకునేవాడు. ఏంటంటే మీరు వాళ్ళ పాదాలు నమస్కారం పెట్టుకోవడం ఏంటి అని అడిగేసింది సీతమ్మ సరే. ఆయన మేము మాట్లాడలేదు. కోడ తిరుగుతాడు కదా, ఎవరో తమ్ముడు ఆదిశేషుడే తమ్ముడు, కోడ ఉండకుండా ఉన్నాడు ఇప్పుడు. ఆయన అన్నాడంట, ఏమన్నాడంటే, వాళ్ళని ముట్టుకునే నమస్కారం పెట్టుకునే వంకనే ముట్టుకొని వాళ్ళని పవిత్రులు చేయడానిక అన్నాడంట. చెవి దగ్గరికి అంట వచ్చి ఆయన అలా తల ఊపాడు అంతే. అంటే మన పాదాలు ముట్టుకొని మనల్ని ఇంకా పవిత్రులు చేస్తాడు. ఆడు నారాయణమూర్తి శ్రీరాముడు. అమ్మ మనకు కూడా అటువంటి గురువు ఉంటే బాగుండు. మన పాపాలు పట్టుకొని మనల్ని ముట్టుకొని మన పాపాలు తీస్తే బాగుండు. గురువునైనా నమస్కారం పెడితే మళ్ళీ తిరిగి నమస్కారం పెట్టకపోతే కోపం వచ్చేద్ది కదా మనకి. మన స్థాయి ఎలా ఉంటుంది. భగవాన్ రమణ మహర్షికి ఒకళ్ళుగా అని కాదు, సద్గురువు అంటే చైతన్య సమానులు అయితే కనుక వాళ్ళు దర్శనం మాత్రం చేస్తే పాపం పోదు. దర్శనమే అంత గొప్పది. గాలి కాదు,
గాలిలాగా అంత స్పష్టంగా తెలియదు, కానీ గురు సన్నిధిలో సంథింగ్ ఇస్ దేర్, ఏదో ఉంటుంది. అదేంటనేది మన మనసుకు తెలుస్తూనే ఉంటుంది. ఇంద్రియాలకి లొంగదు, అది అందదు. సద్గురు సన్నిధిలో ఏంటిది శాంతిగా, ఏంటిది ఇలాగ ఉంది, ఏంటిది ఇది ఇలా ఉంది అని నిర్వచించలేని ఒక అనుభూతి ఏదో ఉంది ఇక్కడ అని బుర్రతో ఆలోచిద్దామంటే బుర్రకు దొరికేది కదా అది. లోక విషయాలు అయితే బుర్రకు దొరుకుతాయి. ఇది లోక విషయం కాదు కదా అని చెప్పి బుర్రకి ఎలా దొరుకుద్ది? ఇది లోపల విషయం కదా, లోక విషయం కాదు, బయట విషయం కాదు. లోపలికి దిగుతున్న వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది. బయట ఉన్న వాళ్ళకి, బయటికి వెళ్ళటమే అలవాటుగా ఉన్న వాళ్ళకి, మనం ఎంత కాదనుకున్నా రోజు బయట తిరగాలి కదా మరి. అందుచేత మన చూపు, దృష్టి, చూపు అంటే ఈ చూపు అని కాదు, మన దృష్టికోణం అంతా బయటకే ఉంటుంది. ఆ కొలతలతోటే మనం గురువు దగ్గరికి వచ్చేస్తాం. గురువు దగ్గర ఏదో ఉంటుందేమో అండి, లోకంలో దొరకంది ఏదో ఉంటుందేమో. లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటే మనకు బ్రేకులు వేసేది అదే. ఎంత విచిత్రంగా ఉందండి. కన్న తండ్రే లేచి దండం పెట్టలేదంట, గౌరవించలేదంట కొడుకుని. అటువంటి కొడుకులు అక్కడక్కడ కనపడతారేమో మీకు. అంటే కొంచెం పెద్ద అయ్యి బాగా సంపాదించేసారు అనుకోండి, మా నాన్నకి అసలు ఏం తెలియదు, ఎలా సంపాదించాలో తెలియదు అని చెప్పి నాన్న తక్కువగా అంచనా వేసేవాళ్ళు కనపడుతున్నారా అక్కడక్కడనా? అలా ఉంటారు. ఇంకా నాన్న లెక్క చేయకపోతే ఇంకా అమ్మకి వాల్యూ ఏముంటుంది? అదేదో వండే మిషన్ అంతే, కొంచెం ప్రాణం ఉంది అంతే. వంటింట్లో అలా తిరుగుతూ ఉంటుంది, బట్టలు గట్ట తిరుగుతూ ఉంటుంది, అసలు బుర్ర లేదు. ఎప్పుడు అమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు. ఇప్పుడు కొడుకులైనా, కూతుళ్ళైనా, మనవాళ్ళైనా, మనవాళ్ళైనా వాళ్ళకి ఏం తెలియదు, ఇంట్లో పడి ఉంటారంటే ఏం తెలుస్తుంది. తండ్రి అయితే బయట తిరుగుతూ ఉంటాడు కాబట్టి 4 లోకం కవులు చెబుతాడు. లోకం కవులు చెబితే అది ఆ సమస్యను అలా కాదు అలా చేస్తాను, ఈ సమస్య ఇలా పెట్టుకెళ్ళినట్టు తెలియనాడు మా నాన్న అని, ఇది కూడా మనకు పాఠం అని చెప్పి నేర్చుకుంటారు వాళ్ళు. ఇదంతా లోకం గొడవ కానీ లోపల గొడవ కాదు కదా. లోకంలో తిరిగి 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 గురువు దగ్గరికి వస్తే ఒకసారి లోపల పడాలి. మనకి ఇష్టం లేకపోయినా గుంజేస్తాడు వాడు. అమ్మకి విష్ణువుకి అంటే తండ్రి కొడుకులకి యుద్ధం. అది గొడవ ఎలా వచ్చింది? అది అన్నం పెట్టలేదండి, నమస్కారం పెట్టలేదండి. మనం మంచోళ్ళం కదండి బ్రహ్మదేవుడి మీద. ఇంట్లో నమస్కారం పెట్టకపోతే ఏమనుకోం, కానీ బయట వాళ్ళు పెట్టకపోతే ఫీల్ అవుతుంది, కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదండి. మీరు ఏదో ఆఫీస్కి వెళ్తారు అనుకోండి, ఆ రోజు తెలుసున్న వాళ్ళే కదా ఏ నమస్కారం పెడతాం అని అనుకుంటారు అనుకోండి,
మీ క్యాటర్ని బట్టి మీ కింద క్యాటర్ వాళ్ళు నమస్కారం పెడతారనుకోండి, నమస్కారం అంటారు. ఆ పెట్టిన వాళ్ళ మీద ఒక సదాభిప్రాయం వచ్చేస్తుంది. అంటే వాళ్ళు మంచి పని చేసినందుగా, వాళ్ళు చేసిన మంచి పని ఏంటి మీరు నమస్కారం పెట్టడం. ఇది ఎవడు కనిపెట్టాడు, బలి కనిపెట్టాడు నమస్కారం అంటే. ఇంకా అడుగులకి వెళ్ళక్కర్లేదు మనం. అంచేత మన ఏగో సాటిస్ఫై అయిపోయింది కదా, నువ్వు గొప్పోడు నమస్కారం, మన గొప్పవాళ్ళమే కదా, ఆ నమస్కారం పెట్టాడు చాలు. ఇంకా ఆడి జోలికి వెళ్ళక్కర్లేదు. ఆవిడ పని చేయకపోయినా కానీ రేపు చేద్దిగానిలే, లేకపోతే ఇవాళ ఒక గంట పోయిన తర్వాత చేద్దాం. నమస్కారం పెట్టలేదు అనుకోండి, నా పని చేయలేదు అనుకోండి, ఎందుకు చేయలేదు వెంటనే అడిగేస్తాం. ఏం చేత మనం వచ్చిన నమస్కారం పడలేదండి మనకి. నమస్కారం పెట్టిన వాళ్ళని ఒక రకంగా, పెట్టిన వాళ్ళు ఒక రకంగా చూస్తాం. కొంతమంది అయితే అసలు బండి స్టార్ట్ చేసినప్పుడే ఇవాళ మనకి ఎవరు నమస్కారం పెడతారో ఎవరు పెట్టరని ఆలోచించుకుంటాం. అది సంస్కారం కోసం పెట్టింది. నమస్కారం అనేది ఒక సంస్కారం ఆభరం కోసం పెట్టింది. అది దేనికి ఉపయోగించుకుంటుంది? డెకరేషన్ ఆఫ్ దేనికి ఉపయోగించుకుంటుంది. శాస్త్రంలో పెట్టిందే. శాస్త్రంలో పెట్టినవి కూడా మనల్ని మనం సంస్కరించుకోవటం మానేసి దాన్ని కూడా ఓ పౌడర్ కింద పూసుకుంటాం. నమస్కారం ఆడు మనకి ఉపకారం ఏం చేయక్కర్లేదు, నమస్కారం పెడితే చాలు. నేను బాగా చూసుకుంటాను లేపా, అంతే. అక్కడ దాకా ఎందుకు, అల్లుడు లేవలేదు. మాంగారు వస్తే ఈడు ఎవడండి ప్రజాపతి, దక్షుడు ప్రజాపతి అంతే. ఈడు అల్లుడు అలా కూర్చుండిపోయాడు, మిగతా వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. అల్లుడికి ఎంత పొగరా, లేచి నిలబడలేదు. ఆ కథ విన్న వాళ్ళు మాంగారులు అందరూ అలా అసలు అల్లుడు వస్తే లెగుతారు. వాళ్ళు అల్లుడు అంట మానేసి అల్లుడు గారు అంటారు. తప్పదు మరి, గారు ఎందుకో తెలీదు. అల్లుడు అని ప్రేమగా పిలిస్తే కుదరదు. అది ఒక మన సమాజంలో ఒక అలవాటు. అది మీరు ఎంత ఇవ్వండి, గారు పెట్టాలంతే. ఆడు గారు ఆడికి పెట్టేయాలి, లేకపోతే ఆడు ఊరుకోడు. అందులో మన ఏరియాలో ఈ గారెలు బాగా ఎక్కువ. ఈస్ట్ వెస్ట్ ఈ భీమవరం ఏరియా ఇదంతా గారెలు బాగా ఎక్కువ. వాళ్ళకి కూడా కమ్మగా ఉంటాలండి. అవి కొంతమంది గారెలు పెట్టి అసలు పెట్టరు, కమ్మగా ఉంటాయి. చాలా బాగా గౌరవించారు, వాళ్ళు ఉన్నప్పుడు పెడతారులే అని వెళ్ళిపోతారు. ఏంటి మాయాలోకం. నమస్కారం పెట్టలేదని కన్న తండ్రి వాడి మీద కోపం వచ్చేసింది. ఇంకక్కడి నుంచి పెరిగింది గొడవ. ముందు తిట్టుకునే దాకా వెళ్ళారు, తర్వాత కొట్టుకునే దాకా వెళ్ళారు. ఒకటేమో సృష్టికర్త, ఇంకొకటేమో సృష్టి భర్త. ఇంకేంటి ఈ మధ్యలో ఉన్న మానవుల సంగతి ఏంటి, వీళ్ళందరూ గొడవ ఏంటి? అది కూడా వాళ్ళ ప్రారంభంలోనే జరిగిందంటారా, లేదా మనకు బుద్ధి చెప్పడం కోసం నటించారంటారా? మనకేం పెట్టక్కర్లేదు కానీ భక్తులు కదా, మనవాళ్ళు కదా వీళ్ళు. ఇప్పుడు ఎన్నో యుగాల క్రితం జరిగింది అది. ఏంటి, తండ్రి లేగలేదు, నన్ను గౌరవించలేదు అనేది ఎన్నో యుగాల కింద జరిగింది ఇది.
అంటే ఎన్నో యుగాల క్రితమే అహంకారం అనేది విజృంభించడం అనేది ఉంది కన్నతండ్రి మీద. వాళ్ళు గొప్పవాళ్ళు అయినా కాకపోయినా పొగుడుతూ ఉండాలి అంతే. ఆ సీక్రెట్ తెలుసున్న వాళ్ళందరూ పొగుడుతూనే ఉంటారు. అంటే తనకు మర్యాద ఇవ్వకపోతే తండ్రినైనా సరే డోంట్ కేర్, మర్యాద ఇవ్వాలి. ఆ బ్రహ్మ మీద మానవులే బెటర్ ఏమో అసలు. ఏ కొడుకైనా అలా ఉంటాడా? నీకు అర్థమైందమ్మా నీకు? తండ్రి ఇంటికి కొడుకు వచ్చాడు, కొడుకు వస్తే తండ్రి లేచి నిలబడి నమస్కారం పెట్టలేదు, అందుకని కోపం వచ్చింది. ఎవరికి? బ్రహ్మకి. నువ్వు నా కొడుకు కదా, నేను నిలబడటం ఏంటి అంటాడు. నేను గొప్పవాడిని కాబట్టి లేచి నిలబడి నమస్కారం పెట్టాలన్నాడు. పాపం అందరూ వాడికి అలవాటు చేశారు అలాగా. నువ్వు సృష్టికర్తను చాలా గొప్పవాడు అని చెప్పి అందరూ నమస్కారాలు పెడతా మొదలెట్టారు. రోజు నమస్కారాలు పెట్టింది ఒక అలవాటు అయిపోయింది, ఒక వ్యసనం అయిపోయింది. వ్యసనం అంటే పేకాట తాగుళ్ళలాగా వాడికి నమస్కారాలు పెట్టింది కూడా అలవాటు అయిపోయింది, ఒక వ్యసనం అయిపోయింది. ఇక్కడికి వస్తే ఆ కిక్కు రాలా. అంటే నమస్కారం పెడితే వాడికి ఆ కిక్కు వచ్చేస్తుంది, ఇంకా అదే ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వస్తే రాలా, చిరాకు వచ్చింది. పెద్ద కారణమే ఉంది, బ్రహ్మ విష్ణువులకి ఇద్దరు కొట్టుకోవడానికి కారణమే ఉంది. ఇప్పుడు మానవులు యుద్ధం చేసుకుంటేనే ఏదో హైడ్రోజన్ బాంబులు, న్యూక్లియర్ బాంబులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి సృష్టిభర్త మరి వీళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటే ఇంకెలా ఉంటుంది? భూమండలం చిన్న గోళీ కింద ఉంటుంది, ఒక తాపుతో అంతే పోద్ది. 90 మిసైల్స్ అవి వేయక్కర్లేదు. బంతులతో ఆడుకున్నట్టు కొట్టేసుకుంటారు అంతే. ఈ గ్రహం ఆ గ్రహం ఇలా 2 గ్రహాలు ఇచ్చుకుని విసురుతారు. ఇంక అస్త్రాలు అక్కర్లేదు వాళ్ళకి. ఎంత బాగుందండి ఇది. మీలో ఎవరైనా అనుకుంటారా మీరు వెళ్ళేసరికి మీ అత్తగారు లేచి నిలబడలేదు అని ఎవరైనా అనుకున్నారా ఎప్పుడైనా? పోనీ మీ అత్తగారు మీరు వెళ్ళేసరికి కాళ్ళు కొట్టుకుంటే నీళ్ళు ఇవ్వలేదు అని అనిపించిందా? అయితే పర్లేదు, ఆ స్థాయిలో లేదు. పోనీ మీ అత్తగారు మిమ్మల్ని వెళ్ళేసరికి అగగ్గలాడుతూ చూడలేదు అని అనిపించిందండి ఎప్పుడైనా? అయితే బ్రహ్మదేవుడి లక్షణాలు లేవులేండి మీకు, ఆ స్థాయిలో లేదు అహంకారం. అదృష్టవంతులే మీరు. ఆ పేడ వేసి కూర్చోండి. కొన్ని మీరు ఎప్పుడైనా చూసారా మీ ఆయనగారు ఏదో కష్టపడి వస్తారా, ఇంటికి వస్తారా, వచ్చిన వెంటనే వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకున్నట్టుగా మీకు అనిపించలేదు అనుకోండి, టీవీ పెట్టి అలా చూస్తున్నారు అనుకోండి, వస్తాడు కాడుకుంటున్నా వస్తాడు, ఆడ పని ఎదురు చేసుకుంటాడు, ఆ టీ ఆడు పెట్టేసుకుంటాడులే. మరి ఎప్పుడైనా ఆ తాటాన్ని వచ్చిందప్పుడు మీకు అటువంటి వాళ్ళు చూసి నవ్వుకున్నారా? ఒకవేళ అలా ఉన్నారనుకోండి, ఆ లోపల ఏం పని చేస్తుంది? ఏం పని చేస్తుందమ్మా? అహంకారం పనిచేస్తుంది. అహంకారులకు మందేంటి?
మందేంటి మా అహంకారానికి డెకరేట్ చేయడం ఏముంది అని నేను గొప్పవాడిని అనుకుంటాడు వాడు. మీరు గొప్పవారు అనాలి, పర్లేదు మనవాడే అనుకుంటాడు. మా గురువుగారు ఒకసారి ఏమన్నారంటే ఇలాగా ఆయన కారు మీద వెళ్తుంటే పక్కనే రోడ్డు పక్కన ఒక పాక ఉంది. ఆ పాకలో ఉంటాకి ఇల్లు లేకే పాక వేసుకున్నాడు. అక్కడ లేచాడు. లేచిన వెంటనే అక్కడ ఆడి దగ్గరికి వచ్చి ఎవడన్నా నన్ను దండం పెడతలేదు, నమస్కారం పెడతలేదు. ఆ వెళ్ళేవాళ్ళు గట్ట దారంటే వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి దండం పెడతలే, నమస్కారం పెడతలే. కేకేసి దారంటే వాళ్ళు కేకేసి గొడవ పెట్టుకుంటున్నాడు. నాకు డైరెక్ట్గా ఎందుకు నమస్కారం పెట్టమని అడుగుతులేదు, ఏదో గొడవ పెట్టుకుంటున్నాడు. అది దారంటే వెళ్తా అంటే నమస్కారం ఉండే అని చెప్పి ఒక మాట అంటే సరిపోద్ది కదా. ఈడు నమస్కారాలు ఆశించడం తెలియదు. ఇంతకీ ఏంటంటే గురువుగారు ఏం చెప్పారంటే ఆడు పౌరజన్మలో బాగా ధనికుడు, బాగా కోటీశ్వరుడు అనమాట. ఆడు ఎక్కడికి వెళ్ళినా కానీ నమస్కారాలు పెట్టేవారు. మరి కోటీశ్వరులు అయితే పెడతారు కదా. వాళ్ళంత అధికారం ఉంది, కోట్లు ఉన్నాయి. ఆడు ఏ పుణ్యం చేసుకోలేదు, ఎవరికి దానం చేసుకోలేదు. ఆ బిడ్డల కోసం ఏదో దాచి ఉంచాడు. ఆడు ఇలాగా ఎవరికి దానం చేసుకోవాలి, ఏ పుణ్యం లేదు. పుణ్యం లేకపోతే ఏమవుతుంది? ఐశ్వర్యం తర్వాత జన్మలో రాలా, పూరి గుడిసెలో పుట్టాడు. ఒక వయసు వచ్చిన తర్వాత పాత ఇంతకుముందు అలవాటు ఉంది కదా నమస్కారాలు పెట్టింది, ఆడు ఉండేది ఇప్పుడు పూరి గుడిసెలో. పాక ఎంతకని పాకలోంచి బయటకు వచ్చేసరికి ఎవడో ఇటు చూస్తున్నాడు. ఎవరో అంటే అంతకుముందు వాడు బయటకు వచ్చేసరికి నువ్వు అంత గొప్పడు ఎంత గొప్పడు అని చెప్పి ఇటో 10 మంది అటో 10 మంది నమస్కారాలు పెట్టేవారు. ఇప్పుడు ఈ జన్మలో ఎవరు లేరు అని చేసి సిరాకు వచ్చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దారంటే వెళ్ళని కేకేసి తిడుతున్నాడు. ఆడు ఎందుకు తిడుతున్నాడో ఆడికి తెలియదు. చిరాగ్గా ఉంది, తిట్టేస్తున్నాడు అంతే. అటు పూర్వజన్మలో బాగా ఐశ్వర్యవంతుడు, అధికారం ఉంది కాబట్టి 10 మంది చేత నమస్కారాలు పెట్టించుకోవడం అనేది మనసుకు అలవాటు అయిపోయింది. ఆ కట్టి చచ్చిపోయింది, ఐశ్వర్యం పోయింది, కూడా వస్తుందంటారు. అదే వస్తే బాగున్నది కూడా. ఏది వస్తుందంట, మనం ఎవరికైనా పెట్టుకుంటే అది వస్తుందంట. వీళ్ళు ఇటుకని పెట్టేశారు. మనం ఏం చేస్తాం, అబ్బాయి మనకు మన పిల్లలకి తగ్గిపోదాం ఇంకేమన్నా. వాళ్ళు మనవాళ్ళు మనం అనుకుంటాం, వాళ్ళకి తగ్గిపోదు కదా మరే. అంచేత ఈ థాట్ ఉంటే కనుక అబ్బా మనం అసలు ఏమీ పెట్టుకోకపోతే మనకే ఉండదు, పూరి గుడిసెలో పుట్టాలి, ఇప్పుడు ఉన్నది కూడా ఉండదు అని చెప్పి కొంతమంది చక్కగా ఏదో దానాలు చేస్తారు. ఎక్కువ మందికి ఒక 100 రూపాయలు ఒకరికి ఇచ్చేస్తే బాగోదు. ఆ 100 రూపాయలు 100 రూపాయల కింద మార్చాలి, లేదా 5 రూపాయలు 10 రూపాయలు అలా మార్చాలి. ఇప్పుడు పాలాల అద్దనాలు ఎవడ తీసుకుంటలేదు, ఎవరు లేవు కూడా. అవి ఎక్కువ మందికి పని చేస్తే ఏమో ఆడలో ఎవడన్నా యోగి ఉంటే కనుక ఎక్కువ వెళ్తాం. యోగి ఉంటే 1 రూపాయి ఇచ్చి అనుకుంటే 100 రూపాయలు తిరిగి వస్తుంది. మళ్ళీ అదో ఒకటి ఉంది కదా. మన తిరువన్నామలై వెళ్ళినప్పుడు చూస్తాం కదండి, వాళ్ళకి గిరి ప్రదర్శన బదులు ఈ పంచే ప్రదర్శన, వాళ్ళ పంచే ప్రదర్శన అది. మనదేమో గిరి ప్రదర్శన, వాళ్ళ పంచే ప్రదర్శన. దానితో ముహూర్తం కూడా బాగుంటుంది. ఏదో పౌర్ణమను అదే ఏదైనా ఉంటుంది. పంచి పెట్టుకుంటూ వెళ్తారు. ఒక శివస్మరణ ఉండదు, ఏముండదు. అటుండి వాళ్ళు తగిలారు అనుకోండి, వాళ్ళు పట్టింది కాకుండా మీరు శివస్మరణలో ఉండాలి. వాళ్ళకి అంతవరకే తెలుసు అంతే పాపం. ఆ 3వ తరగతి వాళ్ళని వీళ్ళు 3వ తరగతి చదువుకున్నారు అనుకోవాలి తప్పించి, అయ్యో వాళ్ళు 10వ తరగతిలో లేరు అనుకుంటే అలాగా. వాళ్ళు 3వ తరగతి వాళ్ళు, మనం ఏం చేస్తుందని. అంతవరకే నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? పుణ్యం అనమాట. వచ్చే జన్మలో మళ్ళీ అవి తిరిగి వచ్చేయాలి. తిరిగి రావడం కోసం వేస్తారు. నిజంగా పాపం ఆడేదో బాధపడుతున్నాడు, అన్నంలేక తినలేక బాధపడుతున్నాడు అని చెప్పి ఈ 2 ఇడ్లీ ఇద్దాం అని అనుకుని ఎవరన్నా పెడితే కనుక వాళ్ళేమో సాధకులు అవుతారు.
మంచి ముహూర్తాలు చూసుకుని ఇవాళ పంచి పెడితే బాగుంటుంది, ఎక్కువ ఫలితం వస్తుంది. పలానా క్షేత్రంలో పెడితే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది కరెక్ట్ అది. అలా ముహూర్తాలు చూసుకుని పెడతారు. వాళ్ళేమో మెల్లి పుట్టడం కోసం ట్రై చేస్తున్నారు. మెల్లి పుట్టినప్పుడు మరి ఉండాలి కదా, తిండి ఉండాలి కదా, తిండి ఉండాలి, పొగిడేవాళ్ళు కూడా ఉండాలి. మనం గొప్పవాళ్ళం కాకపోయినా ఎవరన్నా వచ్చి మీరు చాలా మంచివాళ్ళు అంటే చాలు, మనకి అంత అయిపోద్ది, చెరువు అయిపోద్ది. అంతకుముందు మురుగుంటగా ఉన్నదే చెరువు అంత మురుగుంట అవుతుంది. అప్పుడు మురుగుంటే చెరువు అంత అయింది. ఎంత బాగుంటుంది కదండి ఎవరిని పొగిడితేనే. అంటే బ్రహ్మదేవుడికి మనం వారసులం నిజంగానే. పాపం విష్ణుదేవుడు అలా అనుకోలేదు. అరే నేను నీ తండ్రిని కదరా, నేను నీకు నమస్కారం పెట్టడం ఏంట్రా, ఇదేంటిది, ఇదేం పిచ్చ నీకు అని చెప్పంటే, లేదు నేను గొప్పని కాబట్టి లేచి నిలబడి నమస్కారం పెట్టండి. ఆయన శాశ్వత పలప మీద పడుకుంటాడు కదా, ఆయన అంట పడుకునే ఉన్నాడంట. పొడుగు వచ్చినా కానీ లేగలేదంట, ఎంత గొప్పడు వచ్చినా కానీ లేగలేదంట. అహంకారానికి పరాకాష్ట కదా ఇది. సాధారణంగా మానవుల్లో ఎవరైనా ఉంటారా, తండ్రి లేచి కన్న తండ్రి లేచి నిలబడి నమస్కారం పెట్టాలని మానవుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటాడు ఖచ్చితంగా. బ్రహ్మదేవుడు చూపించాడు కదా, ఉంటాడు, అక్కడక్కడ ఉంటాడు. ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమని చెప్పి పైకి చెప్పవచ్చేమో. అందుకనే దండలేయటాలు, ఈ శాలువలు కప్పటాలు గట్ట భలే కనిపెట్టారు. దండ ఎత్తే మనమే పార్వతి అమ్మవారు అయిపోతాం, శాలువ ఎత్తే లక్ష్మీదేవి అయిపోతాం. వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, ఉపకారం చెయ్యాలి వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, మనకే దండ వేశారు. అక్కడ తెలివైన వాళ్ళు ఎవరో, ఈ దండ వేసేవాళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారు కానీ ఊరికనే వేస్తున్నారా? నీకు నిజంగా గొప్పదానం అని తెలిసి వేస్తున్నారా? నీ మంచిదానం చూసి వేస్తున్నారా? నీకు మామూలుగా ఉపకారం చేసే అవకాశం ఉంటే చేస్తావు, ఎలాగా చేస్తావు. సహజంగానే మంచిదానం అయితే ఎలాగ చేస్తావు. కానీ చేసేటప్పుడు ఆ దండ వేసిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటాం. నలుగురు వచ్చారనుకోండి ఉపకారానికి, దండ వేసాడని అంతకుముందు ముందు రమ్మంటాం. ఆడికి చేసి పెడతావు చూస్తాం. ఏం చేత దండకరేది అంత 100 ఉంటుందండి. ఇప్పుడు దండకరేది 100. ఒక 10,000 రూపాయలు అదే ఒక ఏదో అవకాశం వచ్చిందనుకోండి, ముందు వాళ్ళకి పని చేసి పెడదాం అనిపిస్తుంది. అడ్డు దండ లంచంగా పెట్టాడు అంతే. నిజంగా అవసరమా కాదని చూడం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోడి బొచ్చు పీకుతున్నారా ఏంటి? అలాగండి. అంటే ఓ పక్కకు కూర్చొని వచ్చి పీకుతున్నారా, మాకు వాళ్ళ తర్వాత ఉడుగుడికి నీళ్ళు ముంచేస్తారేమో. లింగ తయారీదారులా? అరుణాచల శిల లేని వాళ్ళు ఆ పార్థివ లింగాన్ని పోలిస్తే చాలా మంచిది ఈ రోజున. మాకేంటి ఆ థాట్ వచ్చింది, వాళ్ళది ఎంతో పవిత్రమైన పని చేస్తున్నారా. మాకేమో ఏంటి అదేదో థాట్ వచ్చిందేంటి, ఎంత పరం పవిత్రమైన. మీరు ఎవరి మీద పెడతారు, ఎందుకు మా మీదే పెట్టండి. అక్కడ నలుగురు కూర్చున్నారంటారా, ముగ్గురే. ఆ ముగ్గురులో ఎవరికైనా నాకు పుణ్యం రావాలని చేస్తున్నారంటారా?
లేదు కదా. పార్థివ లింగం తయారు చేసి ఇద్దాం అనుకున్నారు కదా, అలా అనుకుంటే వాళ్ళు సాధకులే. ఈ పార్థివ లింగం తయారు చేయటం వల్ల నాకు పుణ్యం వస్తుంది అనుకుని, లేకపోతే ఆ పుణ్యం అయితే మనమే తీసేసుకుందాం, మనమే లింగం తయారు చేసుకుందాం. పుణ్యం వస్తుంది. ఎంత చిన్న పని చేసినా మంచి పని చేస్తే మంచి పుణ్యం వస్తుంది, చెడ్డ పని చేస్తే పాపం వస్తుంది అంతే. నాకు అలా అనిపించేసిందండి ఒకసారి అన్న కోడి బెచ్చిపోయి కింద అనొచ్చాలని అనకూడదు కదా, తప్పు కదా అలాగా. అందులో గురుస్థానంలో కూర్చోబెట్టారు మీరు, అటువంటి పోలిక రావడం ఏంటి? మన ధర్మాన్ని మనం పాటిస్తే. మీ అత్తగారు పోయారండి ఉన్నారా? ఉన్నారా? పోయారండి. మీరు మీ అత్తగారిని బాగా చూసుకున్నారమ్మండి. మీరు అనుకుంటున్నారా ఆవిడ కూడా అదే మీ ఆయన గారు అనుకోవాలి, అదే మీ ఆయన గారు అనుకున్నారంటారా? బాగా చూడలేదా? అదంటారా? చూసుకున్నట్టే లెక్క కదా. ఇప్పుడు అలాగ ఉంటున్నారులేండి కొంతమంది, సాగుబడి ఉన్నవాళ్ళు అలాగ అనుకుంటున్నారా? సాగుబడి లేని వాళ్ళు ఏంటంటే నేను చూడన్నా అంటే ఇంక నోరు మూసి కూర్చుంటున్నారా? నేను చూడన్నా బేస్మెంట్ కూర్చుంటే ఏం చేస్తారమ్మా? ఏ పర్మిషన్ పెట్టుకుని చూస్తారు అంతే కదా. ఎవరి కోసం సాగుద్దంటే మీ దగ్గర కాబట్టి సాగింది, అందరి దగ్గర సాగుద్ది అలాగా? అలా సాగదు అది. మీరు అలా చేశారు కాబట్టి అలా సాగింది. ఎవరి కోసం చేస్తారంటే అలా వదిలిపెట్టేసిన వాళ్ళు బోలు మంది ఉన్నారు. బోలు మంది పని మనుషులు ఉంటున్నారు, డబ్బులు ఇస్తే అలా చూసేస్తున్నారు. అంటే స్వధర్మం అంటారు దాన్ని. ఒంటి మీదకి వచ్చి చేయకపోతే మళ్ళీ వచ్చే జన్మలో ఇద్దరు అత్తగారులతో వెళ్తారు. అప్పుడు ఎవరి కోసం చేయవు అనేవాళ్ళే మొగుళ్ళ కింద వస్తారు. ఇప్పుడు ఒక అత్తగారితో సరిపెట్టేశారు మీరు, వచ్చే జన్మలో సుఖపడిపోయారు ఉంటే కనుక. అంటే ఇద్దరు అత్తగారు ఎలా వస్తారంటే వస్తారు అంతే, ఇద్దరు వస్తారు. ఆ మొగుడు ఇంకా చచ్చినట్టు చేస్తావో లేదా, దేనికి చేయాలి దానికి నేను ఇద్దరు చేయాలనంటే కుదరదు. ఇంకా అక్కడ ఎవరి కోసం చేస్తావు చెయ్యి అంటారు. అందుచేత వీలైనంత వరకు బాకీలు వదిలించేసుకోవడం మంచిది. ఈ బ్రహ్మగారి లక్షణాలు మనకే కొన్ని ఉంటాయి. ఎవరి కోసం చేయవు అనేది బ్రహ్మగారి లక్షణాలు కూడా. మన ధర్మం మనం చేయాలి. అసలు మెయిన్ స్వధర్మం అంటారు, స్వధర్మం మన ఒంటి మీదకి వచ్చిన ధర్మం. అది చేయకుండా నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసేసినా దండగా వేస్ట్. జాగ్రత్తలు చేసినా వేస్ట్. అంటే లోకాన్ని చూసి మనం కూడా నేర్చుకుంటాం. అదే కొంత జీన్స్ని బట్టి వస్తుంది, అలా పాడైపోతూ ఉంటాం. మీరు సాధన చేస్తున్నారు కదా, అలాగే మీకు ఏమైనా జబ్బు ఉంటే డాక్టర్ ఏమంటాడా, ఇది వేసుకున్నప్పుడు కొంచెం పలానా వస్తువులు తగ్గించు తింటాం అంటాడు. పథ్యం చెబుతారు కదా. ఇదివరకు పథ్యం ఎక్కువ ఉండదు, ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది. కానీ పథ్యం చేయడం ఆయుర్వేదంలో ఉండదు. పలానా వస్తువు తినకంటే అది తినకుండా ఈ బిళ్ళ వేసుకుంటే తొందరగా తగ్గిపోద్ది. అది తింటా బిళ్ళ వేసుకుంటే అంటే మనకి భక్తి ఉంది, జాగరణ చేస్తాం, ఉపవాసం చేస్తాం అనేది చేస్తాం, ఎంతో కొంత నామం చేస్తాం. కానీ మనం అసలు చేయవలసింది చేయట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎలా తెరేస్తాం మనం? ఇప్పుడు సాగుతుంది కాబట్టి సాగించుకుంటారు, తర్వాత సాగదు. పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి కదా, ఎవడో ఒకరు కొనుక్కొని పంజరంలో పెట్టేస్తారు అంతే.
అటువంటి జన్మ వస్తుంది. తండ్రి చెబుతున్నాడు, నీకు తండ్రిని నేను లేచి నిలబడటం ఏంటి, నీకు నమస్కారం పెడతాను చెప్పినా కానీ ఆడు వింటలేదు. ఇంకా తిట్లు మొదలెట్టితే వీడికి కోపం వచ్చింది. ఇంకా ఇటుండోడు వేస్ట్, వీడు నా కొడుకు ఏంటి అసలు అని చెప్పి వాడికి బాధ వేసింది. తండ్రికి కూడా బాధ వేస్తుంది కదా మరి. అలాగ మాట పెరిగి తండ్రి కొడుకు కొట్టుకున్నారు. ఇంకెంత పెద్ద యుద్ధం అయిపోయిందంటే ఇంకెవరో ఆపలేకపోయారు ఇంక దాన్ని. భూమండలం ఒకటే కాదు, మొత్తం సకల సృష్టి కూడా అతలాకోతలం అయిపోయింది. ఆహాకారాలు పెట్టేశారు అందరూ. అప్పుడు వచ్చాడు మధ్యలోకి ఎవరో ఈశ్వరుడు వచ్చాడు, శివుడు వచ్చాడు. ఒక పెద్ద వెలుగు కింద కనిపించాడు. ఆ వెలుగును చూసేసరికి వీళ్ళకి కళ్ళు బేలుకమ్మ, అంత విపరీతమైన వెలుగు, జ్యోతిస్తంభం. ఆ అగ్ని తట్టుకోలేకపోతున్నారు అన్నమాట. మన దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు, దగ్గరలోకి వెళ్ళలేకపోతున్నారు. అంటే వీళ్ళకంటే శక్తివంతమైందా కదా, వీళ్ళకంటే శక్తివంతమైంది ఏదో వచ్చేసరికి అప్పుడు అడుగుతారు అన్నమాట, ఏంటి ఎవరు నువ్వు ఏంటి. నేను ఎవరో మీకు తర్వాత చెబుతానులే, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారో అని అడిగితే మామూలు ఎవరు గొప్పవాళ్ళో తేల్చేసుకుందాం అనుకుంటున్నాం. పోనీ ఒకళ్ళు గొప్పవాళ్ళు అనుకోండి, ఏం కలిసి వస్తుంది? వాళ్ళిద్దరిలో పోనీ ఒకళ్ళు గొప్పలు, పోనీ ఇద్దరు గొప్పవాళ్ళు అనుకోండి, ఎవరు గొప్పవాళ్ళో తేల్చుకుంటే ఏమవుతుంది చెప్పండి. ఆ మాట వాళ్ళకి కావాలి. పలానా వాడు గొప్పవాడు అని అందరికీ తెలిసిపోవాలి. నేనే పైన ఉండాలి అందరికంటే, నేనే గొప్పవాడిని అని అందరికీ తెలిసిపోవాలి. అంటే అందరి కోసం వాడు బతుకుతున్నాడు. మనం మన కోసం బతుకుతున్నామా అందరి కోసం బతుకుతున్నాం అంటారా? కొంతమంది అందరి కోసం బతకరా. ఆ లోకం అనుకుంటే ఏంటి కాదు గుడ్డు, నేను అలాగ ఉంటాను అంతే అనుకుంటారు. అలాగా ఆ లక్షణం ఉన్నవాళ్ళు సాధకులు అయితే మంచిదే, సాధన కూడా చేయరు. మీరు మీ స్వధర్మాలను ఆచరించకుండా ఇక్కడికి వచ్చి కూర్చుంటే, మీరు శివలింగాలు తయారు చేస్తుంటే మా కోడి బజ్జు ఊగుతున్నట్టు అనిపిస్తుంది. స్వధర్మం అనేది ముఖ్యం. ఇప్పుడు కన్నతలను చూసుకున్నట్టు చూసుకోలేములండి, అత్తగారిని కన్నతలను చూసుకున్నట్టు చూసుకోలేము. కానీ అదే అలాగే మామగారిని కన్నతండ్రి చూసుకున్నట్టు చూసుకోలేము, ఆ భావన రాదు. కానీ మీరు సాధకులు అయితే కనుక మంచి హృదయం వచ్చేస్తుంది. అక్కడ ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు, నువ్వు కన్నతండ్రికి ఇస్తున్నట్టు ఇస్తున్నావా లేదా, ఒక టిఫిన్ పెట్టు కన్నతండ్రికి పెట్టినట్టుగా పెడుతున్నావా లేదా, టీ ఇచ్చావు కన్నతండ్రికి ఇచ్చినట్టుగా ఇస్తున్నావు. ఆ భావననే ఈ ఈ టీని లేకపోతే టిఫిన్ చట్నీ ఎవరు చూస్తారా, మాంగారు చూస్తాడు కదా, బాగుందమ్మా అంటాడు. అలాగే కొంతమంది తెలియని వాళ్ళు అయితే ఇచ్చే విధానాన్ని కూడా చూస్తారు, మా కాళ్ళు చాలా మంచిది చక్కగా చూసుకుంటుంది అనుకుంటారు. ఈశ్వరుడు ఏం చూస్తాడా, నువ్వు ఏ భావం తెస్తున్నావు. సద్భావం తెస్తే కనుక కన్నతండ్రికి ఇచ్చినట్టు, మాంగారికి ఇచ్చినా కానీ కన్నతండ్రికి ఇచ్చినట్టు ఇస్తే కనుక ఒక క్షణం చాలు. అసలు ఈ శివరాత్రులు కూడా అక్కర్లేదు, ఒక క్షణంలో నీ పాపాలని భస్మీపట్లం చేస్తాడు. ఈ శివరాత్రి ఏమో ఏంటంటే ఇంకా అలాగే ఎవరు కొంతమంది వాళ్ళ కోసం ఇటువంటి పెట్టినాయి. మాంగారికి టీ ఇస్తూ కన్నతండ్రికి ఇచ్చినట్టుగా భావంతో ఉన్నాం అనుకో, ఇంకా వాళ్ళకి శివరాత్రి ఏంటి, వాళ్ళకి ప్రతి రాత్రి శివరాత్రి. కొంతమంది అలాగ ఉండరు, ప్రత్యేకించి ఉంటారు.
తండ్రికి ఇస్తే ఒక విధంగా ఇస్తారు. ఒక ముసలాయన ఆ మామగారికి పెట్టాలంటే 3 రోజులు నిలవ ఉండాలి అన్నం. కండిషన్, కోడలు గారి కండిషన్ అది. 3 రోజులు నిలవ ఉంటేనే కానీ పెట్టదు. ఇంచేతనే అంత కోపం ముసలాయన అంటే. నువ్వు సావు ఏంట్రా అని అడిగేస్తుంది కోడలు. పాపం ఆయన ఏం చేస్తాడా, ఏడుతున్నాడు అంతే. మీరు అనుకోవచ్చు ఆయన ఏ పాపం చేసుకున్నాడో అటువంటి దొరికింది వాళ్ళు అనుకోవచ్చు. అది పక్కన పెట్టండి. మనం ఏమి నేర్చుకోవాలి? పోనీ ఆయన ఏదో పాపం చేసుకున్నాడు అనుకుందాం, చూసి మనం ఏమి నేర్చుకోవాలి? మీరు ఏ భావంతో పెడుతున్నారు అనేది చూసేది ఈశ్వరుడు. మీరు అట్టు పెట్టారా, రొట్టె మొక్క పెట్టారా, ఇది కాదు. మీకు ఉన్నది ఏదో మీరు పెడతారా, కానీ ఏ భావంతో పెడుతున్నారు? అక్కడ ప్రేమతో పెడితే కనుక ఈ మహాశివరాత్రుల సాధన, ఈ జాగరణ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితం ఇచ్చేస్తాడు. ముహూర్తాలు చూసుకోడు ఈశ్వరుడు. మనసును చూస్తాడు, ప్రేమను చూస్తాడు. ఇప్పుడు మన దేశంలో ఇంకా ఎంతో కొంత పెడుతున్నారు. ఇతర దేశాల్లో అయితే ఏ ఓల్డ్ ఏజ్ వచ్చిందనుకోండి, ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించేస్తారు, డబ్బులు కట్టేస్తారు. ఇంకా వాళ్ళు కూడా అక్కడ ఉండడానికి అలవాటు పడిపోతారు. ఫ్రెండ్స్ ఉంటారు కదా. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, ముసలి కూడా ఒక క్లబ్ ఉంటుంది. చక్కగా అలాగ నడుస్తూ నెమ్మదిగా నడుస్తూ ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు ప్యాకెట్ ఆడేసుకుని వచ్చేస్తాడు. ఇలా కొంతసేపు తాగేసి వచ్చేస్తాడు. ఇతర దేశాల్లో అటువంటి కల్చర్ ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత చూడటం కష్టం అనిపిస్తుంది. మరి వీళ్ళు కొడుకేసి వేసాలన్నీ వీళ్ళు భరిస్తూ ఉంటారు. అటు ఎంత అలర్ట్ చేసినా కానీ. అదేంటి మరి, ఈ మాటలన్నీ ముద్దుగా ఉంటాయి అలర్ట్ చేసినా కానీ. మన బిడ్డలను కొట్టాలనిపించదు, అలర కూడా ఇంపుగా ఉంటుంది మనకి. మరి మనకన్న తండ్రే ముసలోడు అయిపోతే చూడబుద్ధి కాదు, చూడటానికి టైం ఉండదు మనకి. అయ్యి బాబు, దాని తోడు వాళ్ళ దగ్గర రకరకాల వాసన వస్తుంది. నరవాసన అంటే ఏంటో తెలుస్తుంది. అయినా భరించాలి మరి. మనం అక్కడ పుల్ల వాసన కాదు, నరవాసన భరిస్తే అప్పుడు వస్తుంది మనకు సహనం. ఎటువంటి పాపాలు కడిగేయాలి అటువంటి కడిగేస్తుంది అమ్మవారు మనకి. దానికి కారణం ఏంటంటారా, మన కొడుకులనేమో అందంగా చూసుకుంటాం కదా. మనం ఎవరికైతే పుట్టామో వాళ్ళని అంత ప్రేమగా చూడలేం. కారణం ఏంటంటారా, ఈడు నడవలేకుండా ఉన్నాడు, ఆడు నడవలేకుండా ఉన్నాడు. ఈయన ప్రేమగా ఏదో రకంగా చేపట్టుకుని నడిపిస్తాం, అని అంత ప్రేమగా నడిపించలేం. కారణం ఏంటంటారా, రెండు మార్గాలు ఉన్నాయండి. నీళ్ళు అక్కడ పోసారనుకోండి, ఎక్కడికి వెళ్తాయి? ఎటుపాలు ఉండి అటు వెళ్ళిపోతాయి, అంతేనా? అది జలమార్గం అంటారు. ఇంకోటి ఉంది, మీరు ఏ దీపం వెలిగించండి, ఏ దీపమైనా కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా? అది జ్యోతి మార్గం. జల మార్గం ఒకటి, జ్యోతి మార్గం ఒకటి. ఈ జల మార్గంలో ఉంటారు అందరూ, మనుషులందరూ. కన్నబిడ్డ ఎంత పాడు చేసినా కానీ, ఎంత వాసన వచ్చినా కానీ తల్లికి చిరాకు ఉండదు. అదే కన్న తల్లి అయినా కానీ కొంచెం చిరాకు అనిపిస్తుంది. అది పక్క పాడు చేస్తే కనుక శుభ్రం చేయటానికి చిరాకు అనిపిస్తుంది. దానితోటి వాళ్ళ దగ్గర ఎక్కువ వాసన కూడా ఉంటుంది. మరి బతికినంతగానో తినేసారు కదా రకాలుగా, అటువంటి జీవలక్షణాలతో కూడిన వ్యర్థాలు చిరాగ్గానే ఉంటుంది. ఈ జల మార్గంలో ఉన్న వాళ్ళకి పుట్టుక తప్పదు. జ్యోతి మార్గంలో పైకంటే ఏంటి,
ఈ కుర్రాడు ఉంటాడు వాడి తండ్రి మీద, ఇంకా వాళ్ళ తాతల మీద, ఇలాగ ఒక గౌరవభావం పెరుగుతూ ఉంటుంది. మన లోపల అటువంటి దాన్ని పెరుగుతుంది అనుకోండి. అంటే బిడ్డలను చూసుకోకుండా ఉంటారు, మళ్ళీ చూసుకుంటారు. కానీ వాళ్ళ ప్రేమ ఎటువైపు వెళ్తుంది? జ్యోతి మార్గంలో ఉందా, జల మార్గంలో ఉందని చూస్తే మనం నిజమైన సాధకులం అయితే కనుక జ్యోతి మార్గంలో ఉంటుంది. అంటే మనం తరించిపోతున్నాం అని అర్థం. ఇంకా లౌకికులకి అయితే అందరికీ జల మార్గంలోనే ఉంటుంది. అందరికీ లౌకికులందరికీ జల మార్గమే, కిందకే వెళ్తూ ఉంటుంది అది. అంటే కొడుకు లేదా ఆ కొడుకు ఈలోపు చుట్టాలుంటే వాళ్ళు పూర్వం వచ్చేవారు చుట్టాలు, ఇప్పుడు రావట్లేదండి. వేలు విడిచిన కొడుకు బామర్దికి మనవడ, అంటే ఒక వేలు విడిచేయాలన్నమాట. వేలు విడిచిన కొడుకు బామర్దికి మనవడ. వాళ్ళు వచ్చి నెలల తరబడి తినేసేవారు ఇళ్ళల్లో. ఇది మావాడు అనేవారు ఇళ్ళ. అంత అమాయకంగా ఉండేవారు పూర్వీకులు. మనం తెలియని వాళ్ళు అండి. అటు భార్య తరపు లేకపోతే భర్త తరపు ఒకటే, మళ్ళీ ఇంకో అడిగేసారా సమస్య లేదు. వాళ్ళు చూడటం కూడా కష్టమే. భార్య తరపు వాళ్ళు వస్తే భార్యకి ఆనందంగా ఉంటుంది, భర్తకి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఉంటుంది. భర్త తరపు వాళ్ళు వస్తే భర్తకి ఆనందంగా ఉంటుంది, భార్యకి ఏముంటుంది, వెళ్ళిపోయాడు ఎప్పుడు ఎరగడవుద్దా, రోజు వండి పెట్టలేకపోతున్నాను ఏడు అనుకుంటుంది. అంటే ఈ కలియుగంలో అవి తగ్గిపోయినాయి, బాగా నేరం అయిపోయినాయి. పూర్వం అలా తినేసి వెళ్ళిపోయేవారు, వాళ్ళ గురించి కూడా ఏమనుకునేవారు కూడా కాదు. ఎవరైనా చుట్టాలు వస్తామని ఫోన్ చేసేవాళ్ళు కూడా ఉండలేదండి అప్పుడు. ఒకవేళ అలాగేమన్నా ఒకవేళ ఇప్పటికీ అలా కుదుర్చుకుందామని వస్తే మేము అరుణాచలం వెళ్తున్నామని చెబుతారు. అదే టైంకి పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. వీళ్ళకి ఎవరి పనులు వాళ్ళకే, పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్ట, ఈ ఎవరి జీవితాలైనా అలాగ ఉన్నాయి. మళ్ళీ ఇంకొకరిని చూసుకోవటమే. పూర్వం అంటే స్థలాలని పొలాలని ఉండే కాబట్టి అలా వచ్చి పడేది కాబట్టి పెట్టేవాళ్ళు. అంటే కన్నతండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా, ఈడు అందుకుని వస్తుంది ఇదంతా. కన్నతండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఏమన్నప్పుడు ఇంకటి బ్రహ్మదేవుడు అయితే ఏంటి, ఈ బ్రహ్మాండం అంతా నేను సృష్టించేస్తున్నానంటే ఎవరికి కావాలి? కన్నతండ్రికి గౌరవం ఎవడా? కొంతమంది అయితే అత్తగారికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ వెయిట్ ఇస్తారు, భయంగా బతుకుతారు. అది కూడా బానిసత్వమే, అది కూడా తప్పే. హెచ్చు ఉండకూడదు, తగ్గు ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు భయపడతారు అంతాలంటే అది ఒక అలవాటు అయిపోద్ది అంతే. కొంతకాలం భయపడటం అలవాటు అయితే తర్వాత ఇంకేక అలవాటే. అది కూడా సాధన కాదు. మీరు శివరాత్రికి జాగరణ చేస్తారంటారు అనుకోండి, అత్తగారు ఏమో తెలియదు అనుకోండి, భక్తి అండి ఏం జాగరణ లేదు కాదు, ఇంట్లో పాటు ఉండి అంటారు అనుకోండి. దానికి తెలియదు. నీకు తెలుసు అనుకో, ఎవరి ధర్మాన్ని ఆచరిస్తున్నారా? మన పూర్వీకులు చెప్పింది ఎవరు ఆచరిస్తున్నారు? మీరే. అట్టున్నప్పుడు వాళ్ళకి కాదని రావచ్చు, తప్పేం లేదు. దానివల్ల పాపం ఎండుకోదు. మన పెద్దలు చెప్పింది, శాస్త్రం చెప్పింది మనం ఆచరిస్తున్నాం అంతే. మన ఇంట్లో వాళ్ళు పెద్దలేం కాదు, వాళ్ళ శాస్త్ర ప్రమాణం చేసుకుని మనతో మాట్లాడేవాళ్ళు ఏం కాదు. వాళ్ళు శాస్త్రం ఏం చెప్పింది చూసుకోవడం, మహాశివరాత్రి జాగరణ, ఈ ముహూర్తంలో జాగరణ చేసుకుంటే మంచిది, శివానుగ్రహం ఉంటుంది, రాబోయే కాలంలో మన కష్టాలు తీరుతాయి. మనమే కాదు మన ఇంట్లో వాళ్ళు కూడా తీరుతాయి మనం చేయటం వల్ల.
ఆ హిందువులకి ఏదైనా సెలవు అంతే, పండగ అంతే. మహాశివరాత్రి అయితే శివుణ్ణి ఆరాధించాలని తెలియదు, దసరా వచ్చిందంటే అమ్మవారిని ఆరాధించాలని తెలియదు, 10 రోజులు సెలవు ఇచ్చింది అంతే. ఈ చదువుకున్న వాళ్ళకి కూడా ఏం తెలియదు. నువ్వు తండ్రిని గౌరవించలేనప్పుడు, వాళ్ళు వేసి నిలబడలేదు అనుకున్నప్పుడు నువ్వు బ్రహ్మదేవుడు అయితే ఎవరికి కావాలి? నువ్వు ఇంట్లో వాళ్ళకి నువ్వు గౌరవం ఇవ్వట్లా, నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించట్లేదా? ఇంక నువ్వు ఎన్ని పూజలు చేస్తే ఎవరికి కావాలి? ఎన్నెల్లో ముంచేద్దామని వెళ్ళింది దేవుడి, మాకు ఆ భావన పోవట్లేదు, మరి ఏం చెప్తాం? ఏం భక్తులు! భక్తులు సాధన బాగా చేయాలనుకుంటే ఆ సత్సంగంలో సంఖ్య తగ్గిపోద్ది, అలాగే నెమ్మదిగా. గురువు ఒకటే మిగులుతాడు అంతే, తర్వాత ఆడు ఉండడు. అంతే, సాధన చేయాలనుకోకూడదు. మరి ఇంకెందుకు మరి సాధన లేకుండా సత్సంగం ఎందుకు? గొడవ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందండి? బ్రహ్మాండం మొదలైపోయాక దాకా వెళ్ళిపోయింది. ఈడు వింటలేదు, బ్రహ్మదేవుడు వింటలే. ఆవిడ వెనక్కి వెళ్తే చాలు, నేను వెనక్కి వెళ్తాను అంటున్నాడు. ఏం చేద్దంటే మరి తప్పదు కదా, యుద్ధం చేయక తప్పని పరిస్థితుల్లోకి విష్ణువు లాగబడ్డాడు. బ్రహ్మదేవుడికి ఏం కావాలమ్మా? వాడు గొప్పవాడని అందరికీ తెలియాలి అంతే. పెద్ద సృష్టికర్త వెళ్ళని అందులో జీతం లేదు, అడిగి జీతం లేడు, యజమాని లేడు. ఇంకా మనం ఏదైనా పని చేస్తే జీతం తీసుకున్నాం కదా, బ్రహ్మదేవుడు జీతం లేదు, సృష్టించడమే పని అడిగి. ఇంక జీతం ఇచ్చేవాడు ఎవడు లేడు, యజమాని లేడు అనుకుంటున్నాడు. ఇంకా విష్ణుదేవుడేమో బలవంతంగా యుద్ధంలో లాగపడ్డాడు. ఒకసారి మనం కూడా అలాగా మనకి ఇష్టం లేకపోయినా కానీ గొడవల్లోకి లాగపడతాం. ఎదుటోడు వచ్చి మీదడిపోతుంది, మనం ఏం చేస్తాం? అది కొడుకు అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. అంటే మా కొడుకులు అటుండోళ్ళు కాదని అని అనుకోవద్దు. మనం అనుకుంటాం మా కొడుకులు అటుండోళ్ళు కాదని. కానీ అటుండోళ్ళు కాకపోతే మంచిదే, కానీ అటుండోళ్ళు కూడా ఉంటారని పూర్వం నుంచే ఉంది. అది నేను గొప్పనని ఒప్పుకొని వీడు గొడవ కొడుకు, అది పద్ధతి కాదు, అలా అనకూడదని ఈ తండ్రి గొడవ. తండ్రి మీదకే యుద్ధానికి వెళ్ళాడు. ఎంత విచిత్రంగా ఉందమ్మా ఇదా. నువ్వు గొప్పవాడివే అనేచ్చు కదా విష్ణువు, నీకు నమస్కారం బాబు వెళ్ళిపో అనొచ్చు కదా. వీడు మాత్రం అలా ఎందుకు అంటలేదు? అదేమో ధర్మం కాదు, అధర్మమైన పని వీడు చేయలేడు. అక్కడ ఇద్దరికి మధ్య గొడవ జరిగిందంటారు, కానీ బ్రహ్మదేవుడి వల్ల జరిగింది. విష్ణువు బలవంతాన్ని యుద్ధంలోకి లాగపడ్డాడు, బ్రహ్మదేవుడు రెచ్చగొట్టేసరికి యుద్ధం చేయని పరిస్థితుల్లోకి వెళ్ళవలసి వస్తుంది. ఒకసారి మనకని అంతే, ఏదో మన ఇంట్లో మనం పడుందాం అనుకుంటాం, ఏదో ఇష్యూ వస్తుంది, అందరూ బలంగా లాగుతారు, నువ్వు ఉండాలి, ఉండి తీరాలి అంటారు. మనకేమో అలా వెళ్ళటం ఇష్టం ఉంటుంది, ఏం చేస్తాం? గొడవలు అంటే మనకు చిరాకు. మనం ఏమన్నా హిమాలయాల్లో ఉన్నామా, ఏదో తాపసుల మధ్యన ఉన్నామంటే? లోకంలో ఉన్నాం, సంసారాలు చేసుకునే వాళ్ళ మధ్యలో ఉన్నాం. మరి అటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఏదో గొడవ వస్తుంది, మనల్ని కూడా లాగుతారు.
ఈ భూమి మీదకి వచ్చింది అందుకనే. ఆ లెక్క ప్రకారం మన లెక్క ప్రకారం అంటే సాధన చేసుకుని తరించి వెళ్ళిపోవాలి, మళ్ళీ పుట్టకూడదు భూమి మీద. ఇటువంటి మహాశివరాత్రుల్లో మహాకుంభ సహిత మహాశివరాత్రి, ఈ శివరాత్రికే స్పెషల్. అది ఏంటమ్మా అదే మహాకుంభ సహిత మహాశివరాత్రి అంటే ఆకాశంలో నక్షత్రాల అమెరికా ఈ నిర్మాణాన్ని బట్టి మహాకుంభం అన్నారు. అదే వాటి అమెరికా తీరుని బట్టి అలా చెప్పారు. మన పూర్వీకులంతా కూడా నక్షత్ర గ్రహ గమనాలు ఆ గణన వీటిని బట్టి చెబుతారు. పర్వదినాలు తీర్థాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే ఏదో తులసి తీర్థం ఇస్తారు వెంకటేశ్వర గుళ్ళోకి వెళ్తే. అంటే మామూలు నీళ్ళు కాదు, తులసి ఆకు వేసినా కానీ మన ఇంట్లో తులసి ఆకు వేసి నీళ్ళు తాగితే అది తులసి తీర్థం అయిపోదు కదా. ఒక డైటీ ఉండి అక్కడ అర్పించి ఇస్తారు కదా మనకి, అది అనుగ్రహం, అది ప్రసాదం, తులసి తీర్థం. ఈ ప్రయాగరాజ్ ఏంటి, అది కూడా తీర్థం, మహాతీర్థం. అది ఉత్తప్పుడే మహాతీర్థం. అది ఇంకా మహాకుంభ కలిస్తే ఏంటి ఇంకా గొప్పది. ఆ భావనతోటి దాన్ని గుర్తించి గౌరవించి మనం మామిడి పెట్టుకుంటే చాలు, మిలిగినట్టే. మాకు డబ్బులు ఖర్చు అని మీకు ఖర్చు అవ్వలేదు, అంతే తేడా. చేసిందంతా సమానం. మీరు ఎంత గొప్పవాడో కూడా ఆ జ్యోతిస్తంభం రూపంలో శివుడు వచ్చేసరికి తట్టుకోలేకపోయాడు. ఆ వేడి తట్టుకోలేకపోయాడు, ప్రకాశాన్ని చూడలేకపోయాడు, ఆ వెలుగుని చూడలేకపోయాడు. మీరు ఎంత గొప్పవాడు అనుకున్నాడు వీడు. ఈ భూమి మీదకే శివుడు ఆవిర్భవించింది స్వరూపం ఏంటది? జ్యోతి స్వరూపం. జ్యోతి స్తంభం రూపంలో వచ్చాడు. దాన్ని జ్యోతి స్తంభం, జ్యోతి రూపంలో వచ్చాడు శివుడు. అంతకుముందు ఆయన రూపం ఏంటో ఎవరో తెలియదు. బ్రహ్మ విష్ణువులు కొట్టుకుంటూ ఉంటే ఆ మధ్యలోకి వచ్చేసరికి విడిపోయారు. ఆ వెలుగు తట్టుకోలేకపోయారు, చూడలేకపోయారు, ఆ వేడిని తట్టుకోలేకపోయారు. ఆ చూడటానికి దగ్గరికి వెళ్ళటానికే తట్టుకోలేకపోతుంటే ఇంకా వాళ్ళతో యుద్ధం ఏం చేస్తారు? ఇంకా అంచేత ఇద్దరు కూడా మనకంటే గొప్పదైంది ఏదో శక్తి ఉంది అక్కడ అని చెప్పి తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు అడిగారు అనమాట. ముందు ఆయనే అడిగాడు, ఎవరు నువ్వు అంటే, నేను ఎవరు తర్వాత చెబుతాను, ఏంటి మీ ఇద్దరు ఏంటి కొట్టుకుంటున్నారంటే, లోకాలన్నీ మరి అలకలు అయిపోతున్నాయి అంటే మాలో ఎవరు గొప్ప తేల్చుకుందాం అనుకున్నారు. మన సబ్జెక్ట్ అక్కడ ఆగింది ఇందాక. ఇప్పుడు ఎవరు గొప్ప తేల్చుకుందాం అనుకుంటే ఎవరో ఒకరు గొప్ప వాళ్ళు అవుతారు. ఏం కలిసి వద్దు దానివల్ల? ప్రతి అత్తగారిగా ఉంటుంది, కోళ్ళ కంటే నేను గొప్పని ఉండదా? పోనీ మీరు సాధకులు అనుకోండి, కోడలు అయితే ఉద్యోగం చేసుకుంటుంది అనుకోండి, అప్పుడు మనకంటే తెలివైంది ఉద్యోగం చేస్తుంది అనుకుంటారు. కానీ ఏదో గొప్పతనం నాలో కూడా ఉండే ఉంటుంది దానికంటేనే అనిపిస్తుంది. నేను పెద్దాన్ని కదా, వయసులో పెద్దోళ్ళు. మీరు పెద్దవాళ్ళు అయితే పెద్ద రకంగా నిలబెట్టుకోవాలి, అంతేగాని
నేను పెద్దాన్ని, నేను గొప్పదాన్ని. పెద్దాన్ని అనుకోవడం వేరు, నేను గొప్పదాన్ని అనుకున్నారా బ్రహ్మగారి పార్టీలోకి వెళ్ళిపోయినట్టే. ఇంకా ఇంట్లో కష్టాలు మొదలు. ఇంట్లో ఉండేది ఇద్దరే, కానీ నేను గొప్ప అని అనుకుంటున్నారు అనుకోండి, గొడవ వచ్చేద్ది. పోనీ ఏదో తినే వస్తువు ఏదే, చిన్నపిల్లలు ఏదో తినే వస్తువు కాబట్టి ఎదురో లాక్కున్నారు అనుకుంటే పని తిండి కోసం లాక్కున్నారు అనుకోవచ్చు. దేనికోసం గొడవ ఇది? తిండి కోసం కాదు, కొన్ని డబ్బులా కాదు, పదవా కాదు, దేనికోసం గొడవ? ఎవరు గొప్పవాళ్ళో తెలుసుకోవడం కోసం. ఆ లక్షణం ఏంటమ్మా? అదే ఈగో, అహంకారం. మనకి ఎప్పుడన్నా నేను గొప్పవాడిని అని అనిపిస్తుందేమోండి, నేను గొప్పదని అనిపించదేమో. మాయగారిని పక్కనట్టుండే మనకు అనిపిస్తుందా లేదు? వాళ్ళ పాపం లింగాలు చేస్తున్నారు, కోడిపోచ్చు కాదు, నిజం చెప్పేసుకోవాలి. ఇప్పుడు మనం గొప్పవాళ్ళం అని అనిపిస్తుందా లేదంటే మాయ అంటారండి. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు? మనం గొప్పవాళ్ళం అని అనిపించదు ఎప్పుడోకప్పుడు. పోనీ గొప్పవాళ్ళం కాకపోయినా ఇంకొంచెం తెలివైన వాళ్ళు ఉంటారు, మేము మంచివాళ్ళు అని అంటారు, అనుకుంటూ ఉంటారు లోపల. ఎవరి జోలికి వెళ్ళాం, మా ఇంటికి ఎవరైనా వస్తే చక్కగా వేడివేడి కాఫీ ఇస్తాం. ఆ కాఫీ ఎలా ఉండాలంటే 6 నెలలు చెప్పుకోవాలి, అంత బాగా ఉండాలి. అలా బాగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది కాఫీ ఇచ్చిన తర్వాత ఎదురు చూస్తారు, అలా చూస్తూ ఉంటారు. ఇంకా ఏంటి అంటలేదండి, ఏం అంటలేదండి అంచేత అటెండ్ రోజుల కోసం ఏం చేస్తారంటే ఫస్ట్ చిప్పులోనే అబ్బో సూపర్ కాఫీ అంటారు. అమ్మాయి పర్లేదని చెప్పి వాళ్ళ పనాలు చేసుకుంటారు. లేకపోతే ఎలాగుందో ఏంటో. ఎవరు గొడవ పక్కనట్టుండే, మన గొడవ మనం చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ జాగ్రత్త మొదలెట్టేస్తే మాటలే ఉండవు కదా, ఇప్పుడే మాట్లాడేసుకుందాం. అప్పుడు శివస్మరణ కానీ ఇటువంటి అలా మనం మాట్లాడుకోవటం ఉండదు కదా. ఇప్పుడు మన అంతటా మనకి ఎప్పుడైనా మనం ఎంతో కొంత గొప్పవాళ్ళు అని అనిపిస్తుందా లేదా? నాతో చెప్పొద్దులండి, లోపల మీరు మీకు మీరు చెప్పుకోండి, ఎప్పుడోకప్పుడు నేను గొప్పదాన్ని అని అనిపిస్తుందా లేదా? పోనీ ఆ గొప్పతనం గురించి కాకపోయినా ఫేస్ మారుతుంది. ఏంటది? నేను మంచిదాన్ని, మా అత్తగారి కంటే మంచిదాన్ని, ఆయన కంటే మంచిదాన్ని. ఆ ఇంట్లో నాకంటే మంచివాళ్ళు ఎవరు లేరు, నేనే. నా పాదం ఇక్కడ ఉంది కాబట్టి ఏదో సవ్యంగా వెళ్తుంది. లేకపోతే ఇంట్లో అసలు ఎవడ బతుకుతాడు ఇక్కడ? పిల్లికి కూడా బెచ్చమేస్తారు. వీళ్ళు పొగిడితే డబ్బాలు కొద్ది దోసేస్తారు. మనం మంచివాళ్ళు అని అనిపిస్తుందా లేదా? కొంతమందికి నాకంటే మా అబ్బాయి చాలా మంచోడు అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఈగో ఎలాడుకుని ఎలాడుతుందమ్మా, కొడుకుని పట్టుకుని ఆడుతుంది. అబ్బాయి చాలా మంచోడు అన్నాడు, గుణం కుదరాలి కానీ అంటే ఆడొకటి పొగడాలి కానీ పొగిడితే పెట్టకుండా ఉండదు. మన సత్సంగానికి పాకులు కూడా ఇంటాకు వచ్చేసింది. ఏం చెప్తా, ఏమైనా పెడతారంటారా? ప్రసాదాలు ఏమైనా ఉంటాయి? పెట్టారండి, మళ్ళీ ఇంకా కావాలేమో. శనేశ్వరుడు వాహనం గారు వచ్చేసారు. వాళ్ళకి ఏదో పెట్టేస్తే పని, ఏదో శనేశ్వరుడు సంతోషించడమే పని. మన వాహనానికి పెట్టారు కదా, వీళ్ళ శని ఏమైనా తీసేద్దాం అనుకుంటారేమో. వాళ్ళు చాలా మంచి రోజులండి, పెట్టుకుంటే మంచిది. మనం ఎంతమంది చూడమైనా కానీ శని ఎత్తి మీద ఉంటే చిరక్క తప్పదు, తిప్పలు తప్పదు. కోళ్ళు కూడా కేకేస్తున్నాయి. అవి కట్టేసిన కోళ్ళు ఏమో ఒకవేళ అది కట్టేసినవి అయ్యే కోళ్ళు. మరి వాటికి వాళ్ళు యజమాని పెడతారేమోలే.
నువ్వు కాకిలిగా పెడతావు అని చెప్పి కోడి కాకేస్తుంది. పార్థివ లింగాలకైతే అభిషేకం చేసేసుకున్న తర్వాత వాటర్ తీసేసి మొక్కలకి వేసేయండి. మామూలుగా అరుణాచల సెల్లు అయితే కనుక అలా ఉంచేయండి ఆ వాటర్. అర్ధరాత్రి 12 గంటలకే లింగోద్భవకాలం కాబట్టి ఆ టైంలో ఆ ప్రయాగరాజ తీర్థం కలిపి అభిషేకం చేసుకుని ఉంచుకోండి. ఇంకా అదే కంటిన్యూ అవుతుంది తెల్లవారులు. 2-3 సార్లు చేయక్కర్లేదు అభిషేకం. ఇప్పుడు శివుడు విష్ణువు తన అంతర్ధాన్ని యుద్ధానికి వచ్చాడా, నేను గొప్పని అన్నాడా? అనలేదు. వీడు గొప్పవాడిని అంటే ఒప్పుకోలేకపోతున్నాడా? అంటే బయటోడు అయితే ఒప్పుకున్నాడు కదా, దాన్ని పడేసి పంపించేది. కన్న కొడుకు అంటే బొడ్లోంచి వచ్చాడు అనుకోండి, ఆ కొడుకే కదా. కొడుకు అలాగంటే తండ్రికి బాధ చేస్తుంది కదా, వీడు మారాలనుకుంటాడు కదా. అలా సొత్తానే ఇంక యుద్ధంలోకి వచ్చేసాడు. వీడేమో ఇంకా వీడు కూడా యుద్ధం చేయక తప్పలేదు. తండ్రి కొడుకులు యుద్ధం జరిగింది. కోళ్ళకైతే పెడుతుంది, ఇంకా ఆ పక్షులకి ఏం పెడుతుంది? అలా చలితే పోనీ ఏడు తింటే కావాల్సింటే ఉంది. అవి కూడా అందరి దగ్గర రావు, ఏదో వీళ్ళు పెడతారనుకుంటే వస్తాయి. వాటికి ఏదో రీడింగ్ ఉంటుందండి లోపల, మనసులో తెలిసిపోతూ ఉంటుంది. మన మనసు అనుకుంటున్నాం కదా, వాటికి మనసు అనే సంగతి తెలియపోయినా, ఈ నాలెడ్జ్ రాకపోయినా కానీ వాటికి తెలిసిపోతాం. పలానా వాళ్ళు అయితే పెడతారు మనకి, అక్కడికి వెళ్ళో కేకెత్తే పెడతారు. ఇప్పుడు పల్లెటూళ్ళలో కంటే టౌన్స్లో పెరిగినట్టు ఉన్నారండి భక్తులు, పెద్ద పెద్ద లైన్లు కట్టను. మన ఆంధ్ర గొప్పతనం ఏంటంటే కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకే లింగోద్భవం అవుతుందా, అప్పుడు మూసేస్తారు గుళ్ళు. శివరాత్రి రోజున తెల్లదాన్ని తీసేస్తారు. తెల్లదాన్ని 3ంటికి తీసేసి లింగోద్భవ కాలం దాకా చూసి ఇంక జనాల 11ంటికి స్వామివారు పడుకుంటారా అని చెప్పి గుళ్ళు మూసేస్తారు. ఎప్పుడు తెరవాలి అసలు అప్పుడే ముగిసిపోయింది, లింగోద్భవ కాలమే ముగిసిపోయింది. అయినా శివుడు అంత అమాయకుడేం కాదు. గౌతమ మహర్షి చెప్పించేశాడు, ఒక మట్టి లింగం అంటే పుట్టమన్నం, ఒక మట్టి లింగం చేసుకుని దాని నీళ్ళు నాకు పోసినట్టే నేను తీసుకుంటాను. అలా నీళ్ళు వేస్తే కనుక ఆ నీళ్ళు దిగమారుతూ ఉంటే నీ పాపం, నా కరుణ నేను పోస్తాను, నీ పాపం దిగమారిపోద్ది. మనం ప్రతి సంవత్సరం చేస్తున్నామండి ఇలాగా, ఇంకా దిగమారట్లేదండి, కొత్త వచ్చేస్తుంది. ఇంకా ఏమో ఎన్ని జన్మల పాపాలు తీయాలో మనకి, మీరు కోరుకున్నది మరి జ్ఞానం కదా, అది నిజమైతే కనుక మరి ఎన్నో జన్మలు ఉంటాయి. ఎన్నో జన్మల పాపాలు పోతేనే కానీ జ్ఞానం రాదు. అంత ఈజీ ఏం కాదు కదా జ్ఞానం రావటం. డబ్బులైనా ఊరికనే రావచ్చేమో, జ్ఞానం ఊరికనే రాదు. వాళ్ళ జాగరణలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ నామం చేశారనుకోండి, చాలా ఎక్కువ ఫలితం. అంటే మీ దృష్టి హృదయం మీద పెట్టి ఆ నేను 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 ఆ నేను మీద దృష్టి పెట్టి ఆ శివనామం చేసి ఏ నామం చేసినా కానీ చాలా అన్నిటికంటే ఎక్కువ పవర్ వస్తుంది, ఎక్కువ ఫలితం కూడా వస్తుంది. ఎన్నో జన్మల్లో కాలిపోతాయి పాపాలు. ఇటువంటివి పెట్టకపోతే మన పాపాలు ఎక్కడికి వెళ్తాయండి? పాపాలు కావటానికే ఒక చక్కటి మార్గం ఈ మహాశివరాత్రి. ఉపవాసాలు చేసేవాళ్ళు పక్కన కూర్చోకండి, నుంచి వాళ్ళు కొంచెం సహజంగా కోపంతో ఉంటారు, లోపల ఆరు అంటారు కదా.
ఇంకా సాధారణంగా అయితే మేము ఫుడ్ తినేమనే చెబుతాం. ఎందుకంటే పుట్టినప్పుడు ఎంత మంచిగా ఉంటారో కరెక్ట్గా ఇంత పవిత్రమైన రోజునే పక్క వాళ్ళ మీద కోపం చూపించారు. వీళ్ళకి మండిపోతుంది లోపల కాడుపు, చిరాకు వచ్చేస్తుంది. ఆ భావన వల్ల పాపం వస్తుంది కదా. తినేసి పక్క వాళ్ళు చల్లగా చూడుతుంది శుభ్రంగాను, కడుపు కాలు చేసుకుని పక్క వాళ్ళని కోపంగా చూడటం ఎందుకు? వాళ్ళు ఏం పాపం చేశారు? ఈ పక్కన కూర్చున్నారు అంతే. సాధన మంత్రజాపం చేసేటప్పుడు దూరం దూరం కూర్చోండి, ఒకరికొకరు అంటుకోకుండా. ఈ కలియుగంలో మన సధర్మాన్ని పాటిద్దాం అనుకున్నా కానీ చాలా కష్టం. ధర్మంగా వెళ్ళటం అనేది చాలా కష్టం. ఎన్నో ఆటంకాలు ఉంటాయి ఎవరికి ధర్మంగా వెళ్తే. ధర్మాన్ని పట్టించుకు వెళ్ళదనుకో హ్యాపీగా వెళ్ళిపోతాయి. కానీ అలా వెళ్తే పరమేశ్వరుడికి ఇష్టం ఉండదు, మనకు మార్కులు పడవు. జలమార్గంలోకి వెళ్ళిపోతాం. అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు కదా, కొడుకు కంటే మనోడు ఎక్కువ ముద్దుగా ఉంటాడు. జలమార్గం అది. జ్యోతి మార్గం అయితే తండ్రి కంటే తాత ఇంకా గౌరవంగా ఉంటారు. తండ్రి మీద గౌరవం ఉంటుంది, తండ్రి మీద కంటే తాత మీద ఇంకా ఎక్కువ గౌరవం ఉంటుంది, ఎక్కువ ఇష్టం ఉంటుంది. దాన్ని ఏమంటారా? జ్యోతి మార్గం. వాళ్ళ కామన్ సెన్స్ బాగా పనిచేస్తుంది. ఎంత పూర్వీకులు అయితే మరి వాళ్ళని బట్టే కదా ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు మా గురువుగారు నాన్నగారి మీద భక్తి ఉంటుంది. మరి ఆయన గురువుగారు ఎవరో రమణ మహర్షి గారు, ఆయన మీద గౌరవం ఎక్కువ ఉంటుంది. నాన్న మీద ప్రేమ ఉంటుంది, తాత మీద గౌరవం ఎక్కువ ఉంటుంది. ఈ జన్మ వరకే కొడుకులు కూతుళ్ళను, నా కొడుకులు నా కూతుళ్ళు నా వాళ్ళు. మెయిన్ సింహభాగం 90% వాళ్ళకి ఇచ్చేస్తారు కదా మీరు సంపాదించింది. 90% ఏదో 1% లోకానికి ఏమైనా ఇద్దాం అనుకుంటున్నారు. ఆ 1% ఆధారపడి మీకు తర్వాత జన్మ అవుతుంది. ఎంత విచిత్రం ఉంది. మరి కొడుకులకి కూతురికి ఇచ్చింది కలిసి రాదంటారా? మాట వాళ్ళే కదా వారసులు మీ ఆస్తికి. సంసారపరంగా చూస్తే వాళ్ళే కదా వారసులు. ఏంటండి అది ఏమంటున్నారా? నాకు అర్థం కాలే, వినపడలేదు సరిగ్గా. జలమార్గం జ్యోతి మార్గం 2 ఉన్నాయి కదండి. దాంట్లో దేని గురించి చెబుతున్నారా? జ్యోతి మార్గం మంచిది. జ్యోతి మార్గంలో ఉంటేనే మనం తరింతామని చెబుతుందా ఇందాక నుంచి. అదే మన జలమార్గంలో ఉంటే తరింతాం. నీ కొడుకుని నువ్వు చూడటం గొప్ప ఏం కాదు, నీ తండ్రిని చూడు. అని ఒక్కానికి చెప్పట్లేదు, అందరికీ చెబుతున్నావు. అలాగే నీ తల్లిని చూడటం పెద్ద గొప్ప ఏం కాదు, నీ అత్తని చూడు.
దానివల్ల ఎక్కువ ఫలితం వస్తుంది. కొంతమంది చూస్తాగా రెడీగా ఉంటారు, కానీ వీళ్ళు చూస్తే వాళ్ళకి నచ్చదు. పాపం ఏం చేస్తారు వాళ్ళు మంచి వాళ్ళే చూద్దామని ఉంటుంది, కానీ వీళ్ళు కనిపించే సార్లు వెళ్ళిపోంటారు. వాళ్ళు ఏం ఉంటాయి, పూర్వం పెళ్ళైన కొత్తల్లో ఏదో అనుకుంటారు కదా, అవి ఏం గ్యాప్ మొత్తం వాళ్ళకి అది వద్దు, అసలు కనపడకూడదు నాకు అంటారు అంతే. వీళ్ళేమో ఏదో సాధనలో పడిపోయి పోనీ ఏదో అతకాన్ని కూడా చూడమంటున్నారు కదా, చూస్తాకి వెళ్ళారు అనుకోండి. అలా చూస్తే చాలు, చూసి అది నాకు కంటికి కనపడకూడదు తీసుకెళ్ళిపోంటారు అండి. వీళ్ళు పంట పండింది. ఏదో పుణ్యం వస్తుందంట, మరి ఎంత సేకరణ చేసినా కానీ ఫలితం రాదంట అని చెప్పి ఒకసారి చూస్తాకి వెళ్తారు అనుకోండి, వెళ్ళిపోమంటారు అంతే. వీళ్ళు మొఖం చూస్తాకే సిరాకళ్ళకి. అంచేది ఏం చేయాలి మనం, వాళ్ళ మనసు ఎక్కక ముందు అత్తగారితో ఏదో రకంగా గొడవ పెట్టేసుకోవాలి. ఇంక మనం చూసేసరికి చేసే అలా దాని మొఖం నా కనపడకుండా అంటారా, ఇంక మనం సేవ చేయక్కర్లేదు, శాస్త్రం సరిపోయింది కదా అలాగా. ఇప్పుడు ఆటంతరా వస్తే పర్లేదు, మన పని కట్టుకుని గొడవ పెట్టుకుంటే తప్పు, కానీ ఆటంతరా వచ్చి దాని మొఖం నాకు చూడటానికి వెళ్ళలేదు, ఇష్టం లేదంటే కనుక పర్లేదు. అది మీ సేవలు వాళ్ళకి అక్కర్లేదు, ఏం చేస్తారు. ఎవరు చూసినా పర్లేదు, కానీ కోళ్ళ మాత్రం చూడకూడదు అంటారు. మరి అలా కొంతమంది అలాగుంటారు, ఏం చేస్తాం. మా కోళ్ళ గారు అదృష్టవంతులు. ఆ అదృష్టం మనకుందా? అలా ఉండాలంటే గొడవ పెట్టేసుకోవాలి బాగున్నప్పుడే. ఈశ్వరుడు ఎన్ని చూస్తూ ఉంటాడు, నువ్వు జెన్యూన్ ఎంతవరకు జెన్యూన్ అని చూస్తూ ఉంటాడా. జెన్యూన్ కాదంటే కనుక ఒక అత్తగారిని మానేసి ఇద్దరు అత్తగారిని ఇస్తాడు వచ్చేదాని. ఎంత ఓపిక పడుతున్నాడో చూడండి, ఎక్కడికి ఎత్తున్నాడో ఫలితం. ఆ తర్వాత జన్మలో వీళ్ళ పిల్లలు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి పెద్దోళ్ళు అయ్యి ఆఖరికే ఇద్దరు అత్తగారులు. ఆ రెండో అత్తగారు ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు, అప్పటికప్పుడు వచ్చేస్తుంది. దాన్ని కూడా చూడాలంటారు. ఈ మాంగారు చచ్చినోడు ఇంత పని చేసేటంటే అని చెప్పి అనిపించింది. కట్టుకుని వాడుకోండి నిజం చెప్పడా, రెండో అమ్మందని చెప్పడా, ఈ మీద కూడా కోపం వచ్చేస్తుంది. అంచేత నీ జన్మలో ఒక అత్తగారిని చూడలేదు కదా, అంచేత ఇద్దరు అత్తగారిని చూడాలి. మాడేం చేస్తాడు, ఆడికి చెప్పబుద్ది కాదు, ఎంత మంచోడని చెప్పడా. ఒళ్ళు ఓనం అయిపోద్ది, మామూలుగా కాదు, చేయలేక ఒళ్ళు ఓనం అయిపోద్ది. అందులో ముసలాళ్ళు అయిపోతారు కదా, వాళ్ళ వాసన తట్టుకోలేక ఇంకా చచ్చిపోదాం అనిపిస్తుంది. సావనవరు కదా, ప్రాణం బతిగా ఉంటుంది. చావాలంటే ఈశ్వరుడు తీసుకెళ్ళాలి ప్రాణం. అబ్బాయి మనం చావనిస్తాడంటే పెట్టింది ఎందుకు, ఇద్దరు అతకాలను పెట్టింది ఎందుకు, ఎడాపెడాను. అది నిద్రపోయేసరికి దీనికి మెలుగుపోతుంది, ఇది నిద్ర దీనికి సేవలు చేసి ఇది నిద్రపోయేసరికి దానికి మెలుగుపోతుంది. ఇంక దీనికి నిద్ర ఎక్కడ మధ్యలో. మనం తప్పించుకుందాం అనుకుంటే కుదరదు. అత్తగారు లేకుండా ఉంటే గొడవలు పోద్ది కదా అంటే వాళ్ళేమో వాళ్ళు వెళ్ళరు, ఉన్నట్టుండి మాయం అవ్వలేరు. మనకి అసలు ఈ అత్తగారు గొడవ ఎందుకంటే మనకి మహాశివరాత్రి రోజున ఏదో శివసేవ అనుకుంటే సరిపోద్ది కదా. శివసేవ అనుకుంటే ఆ ఫలితం ఎంత చూస్తుంది కదా. మరి అమ్మవారు ఎవరు బాగా చేస్తున్నారంటే ఇక్కడేమో ఏదో కనపడుతుంది, మరి కనపడితే ఇంకేం చేస్తుంది. ముందు ఆ పని చేయి, తర్వాత నీకు ఫలితం ఉండే చూడవచ్చు. శివనామం చేద్ది కానీ కంగారు లేదు, నువ్వు ఎంత చేసినా కానీ వేస్టే. ఎందుకు వేస్ట్ పనులు ఎందుకు, మన సధర్మాన్ని చక్కగా పాటించు. జల మార్గంలో ఉన్నా కానీ ఒక న్యాయం చెయ్యి. నువ్వు జ్యోతి మార్గంలోకి వస్తావులే, తర్వాత చూసుకోవచ్చు. జ్యోతి మార్గంలోకి వెళ్తే అది సాధకుల లక్షణం. అది ఆయన ఎవరో తండ్రిని తల్లిని కావడి కట్టుకుని తీసుకెళ్తారు కదా, తీర్థక్షేత్రాలనే చూపించారు కదా. శ్రవణ మహర్షి అయ్యాడు తర్వాత.
ఆ శ్రావణ మహర్షి అయిపోయిన తర్వాత పూర్వం అటువంటి కథలనే చెప్పేవారు. ఇప్పుడు అన్నీ తీసేశారు. మరి అంచేది పిల్లలకి ఎలాగో తెలియదు. ఈ పాడు చేస్తుంది ఎవరో గవర్నమెంట్లో పాడు చేస్తున్నాయి. మంచి మంది నీతి కథలు ఉంచాలి కదా, ఉంచట్లా. నీతి తెలిపే కథలు లేవు. ఇంకా వాళ్ళకి ఎలా తెలుసుకుంటారు? టీవీ పెడితేనేమో వాళ్ళు చెప్పరు, వాళ్ళకి కావాల్సింది వ్యాపారం. నీతి కథలు చెబితే ఆడు సొత్తట టీవీ, ఏదో మసాలాలు చూపించాలి, వాళ్ళకి కావాల్సింది డబ్బే. ఎంతమంది ఉన్నారు లోకంలో, మీకే కావాల్సి వచ్చాడు మహాదేవుడి పాపం. జాగరణకు వచ్చారు. శివ 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 శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓంకారం అంటే బ్రహ్మం. ఆ బ్రహ్మం ఎవరుగా ఉన్నాడు? శివాయ. శివుడు అయి ఉన్నాడు. బ్రహ్మము శివుడై ఉన్నాడు. ఓం నమః శివాయ. నమః అంటే నా ప్లస్ అహం. నేను లేను, నువ్వే ఉన్నావు. బ్రహ్మము శివుడై ఉంది. ఓం బ్రహ్మము చైతన్యము చావులేంది. ఓం నమః. నమః అంటే నేను లేను, నా ప్లస్ అహం. నేను లేను. ఓం నమః శివాయ. శివాయ శివుడై ఉంది. శివాయ నమః. శివాయ శివుడయ్యే ఉంది. నమః నేను లేను. ఏది? ఓం. సత్యం శివుడయ్యే ఉంది. ఈ నమః ముందు చెప్పేస్తారు. అంచేత నేను లేని ముందే చెప్పేది వదిలిపోద్ది కదా. మరి ఎవరున్నారా? శివుడే ఉన్నాడు. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అంటే అక్కడ మనసే కాకుండా ప్రాణం కూడా పెట్టాలి. ముందు మనసు పెడితే, మనసు పెడదామంటే రకరకాల ఎరగతరకలు వచ్చేస్తాయి, ఊరంతా తిరిగేస్తుంది. తింటం మానేసి తిండి చుట్టూరు తిరిగేసంటే ఎంతోకొంత నోట్లో వేసుకుని శివుడు చుట్టూ తిరిగి అన్నారు. జన్మకో శివరాత్రి అనేది జన్మకి ఒక శివరాత్రి చేయమని కాదు, చేయగా నియమాలతోటే ఏదో శివరాత్రికి అటు జాగరణ ఇటు ఉపవాసం అన్నీ కలుపుతాయి, కుదురుతాయి. అలా కుదిరేదాకా ప్రతి మహాశివరాత్రి చేయాలి. కొంతమంది మహాశివరాత్రి చేస్తారు శివభక్తులు.
మనం భగవాన్ భక్తులు, శివభక్తులు కాదు. శివభక్తులు అయితే ఏం చేస్తారా, ప్రతి మహాశివరాత్రికి కూడా ఇలా చేసుకుంటారు. జాగరణ ఉపవాసం కూడా చేస్తారు. నెలకు ఒకసారి అలా చేయగా 11 నెలలు అయిన తర్వాత మహాశివరాత్రికి బాగా కుదురుద్ది అనమాట. పూర్వం చేసేవారు, ఇప్పుడు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. మహాశివరాత్రులు చేస్తారు. నెలకు మహాశివరాత్రి చేస్తే మహాశివరాత్రి ఏడాదికి ఒకసారి వస్తుంది. ఓం నమః శివాయ అంటే అర్థం ఏంటి? సత్యం శివుడై ఉంది, నమః నేను లేను, నేనే లేదు సత్యం. నేను దేహంగా ఉన్నాను కదా, నేను సత్యం కాదు. కానీ సత్యం ఏదై ఉంది? శివుడై ఉంది. ఓం నమః శివాయ అంటే ఏంటి? అదే సత్యం ఏదైతే ఉందో అది శివుడై ఉంది. నమః నేను కాదు. ఓం అంటే ఏంటి? చైతన్యము, శబ్ద బ్రహ్మం అంటారు కదా. బ్రహ్మముకి ఏకాక్షరంలో చెప్పమంటే ఏంటి? ఓం. ఏకాక్షర బ్రహ్మము. అదేంటిది? సత్యం. అది ఎవరైందన్నారా? శివుడు అయ్యి ఉంది. శివ అనలా, శివాయ, శివుడే అయ్యి ఉంది. మరి శివ అంటే ఏంటి? శుభం. శివ అంటే ఏంటి? శుభం. ఆ పేరులోనే ఉంది శుభం. ఎవరికి శుభం? అందరికీ శుభమే. మంచి వాళ్ళకి శుభమే, చెడ్డోళ్ళకి కూడా శుభమే, అందరికీ శుభమే. శివమంత్రం చేసుకోక ఏమొస్తుంది మనకి? మన ఒంట్లోకి శుభం వస్తుంది. మనం శుభాన్ని కాల్ చేస్తున్నాం అనమాట. మనం పీలుస్తున్నాం. శివశివ 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 అంటున్నారు అనుకోండి, అంటే శివుడు పరిగెత్తుకుంటూ వస్తాడు, శుభం పరిగెత్తుకుంటూ వస్తుంది. అది బాగా క్లిక్ అయితే, మనసుతో పాటు ప్రాణం కూడా అక్కడ పెడితే మనకి అన్నీ ఎటు చూసిన శుభాలే ఉంటాయి. మనకు ఒక్కోసారి ఎటు చూసిన అశుభమే కనబడుతూ ఉంటుంది. అన్ని కష్టాలే రేవు దాకా వచ్చేసినట్టు ఉంటాయి. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారనుకోండి, ఆ చుట్టూరు క్రూర మృగాలు ఉన్నాయనుకోండి, అడుగు పెట్టగలరా? వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి కష్టాలు. ఒక జీవితం ఏంటో మరి తెలియదు. మీరు శివశివ శివశివ అనుకుంటున్నారనుకోండి, అవన్నీ ఏమైపోతాయి? వెళ్ళిపోతాయి. మీరు గడప దాడి బయటకు వచ్చేసరికి చుట్టూరు జాకాలతో అవి మొత్తం ఒక గుంపు కింద ఉన్నాయనుకోండి, ఎటు వెళ్తారు? అలా కాకుండా శివమంత్రం చేసుకుని బయటకు వచ్చారనుకోండి, అవి అలా కనపడవు, ఉండవు. ఆయన ఎవరు లాగేస్తాడు వాటిని? పశుపతి. పశువులకు పోతే కాదు, మనకు కూడా పోతే, మనం కూడా పశువులమే కదా. ఓం నమః శివాయ. 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 నమః శివాయ. నమః శివాయ. కొన్ని వచ్చిన రాపని నిద్ర బాగా వస్తున్నామండి. శివుడు అంటే శుభం కదా, నిద్ర శుభమే, మంచిదే. మంచిగా తెల్లాలి పడుకోండి.
ఈ ఒక్క రాత్రికి మ్యాక్సిమం మొహం కడుక్కునేనా మెలకువగా ఉండండి. తెల్లారి పనులే ఉండవు కదా, అర్జెంట్ పనులు ఉంటే కొంచెం వాయిదా వేసుకుని అంతే. ఇది మహాశివరాత్రి ఒకటే కాదు, మహాకుంభ సహిత మహాశివరాత్రి. అదే మహాకుంభం అక్కడెక్కడ జరుగుతుంది అనుకో, అక్కడ ఆకాశంలో జరుగుతుంది. అది మహాకుంభ సహిత మహాశివరాత్రి 144 ఏళ్ళకి ఒకసారి వస్తుందండి. అంచేత అవసరమైతే కళ్ళు నిద్రబారిన పడితే అదేంటో ఎప్పుడూ లేనిదే ఉట్టప్పుడు పడుకున్నా నిద్ర రాంది ఇవాళ వచ్చేస్తుంది. ఉట్టప్పుడు ఎవరు తినమన్నా వద్దంటాం, ఇవాళ ఆకలిస్తుంది. మన మనసు అసలు వింటలేదు కదండి. మనం చెప్పినట్టు సాధన చేయమంటే వింటలే, అన్నీ వ్యతిరేకంగా కోరుతుంది. మంచేత సాధకులం కదా, మరి మనం భక్తులం కదా. మనదే జల మార్గం అయితే మరి అలా కూడా జ్యోతి మార్గం అనుకోండి, నువ్వు అలా ఉండని చెప్పి చేసేస్తాం. కానీ ట్రబుల్స్ ఉన్నవాళ్ళు చేయకూడదని శాస్త్రం చెప్పింది. అనారోగ్యాలు ఉన్నవాళ్ళు చేయకూడదు. అనారోగ్యాలు ఉన్నవాళ్ళు చేస్తే పాపం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏ అనారోగ్యం లేదనుకుంటే చక్కగా చేసుకోవచ్చు. కడుపులో మంటలు ఉండి ఉపవాసం ఉంటారనుకోండి, అది పాపం. ఇంకా దూతాను అన్నారు అక్కడ, అయిపోయిందా? మహాశివరాత్రి రోజు స్టార్ట్ చేస్తున్నాడా పూసలు. గొప్ప భక్తులు దొరికారు మనకు. ఈ మహాశివరాత్రి రాకపోతే ఆ పూసలకు కూడా దిక్కులేదు. మనం పొద్దున్నే లేచిపోతాం కదండి. అంటే అర్ధరాత్రి దాకా చూడకపోతే అయ్యి ఏదో చిన్న చిన్న ఉంటాయి కదా, ఏంటయ్యి సెల్ ఫోన్లో పొద్దున్నే లేస్తాం. మరి అర్ధరాత్రి దాకా చూస్తే ఎక్కడ లేస్తాం? పొద్దున్నే 7 లేచిపోతాం. ఇప్పుడు జపం చేద్దామంటే ఇంకేం చేస్తాం? ఇంక రేపు చేసుకుందాం అని వేస్తాం. ఇంక రేపు 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 అయిపోద్ది. రేపుకి రూపు లేదన్నారు గురువుగారు. రేపు ఎలా ఉంటుందో మనం చూడలేదు ఎప్పుడూ. నిన్న అన్నది మనకి జ్ఞాపకంలో ఉంది కానీ అది కనపడట్లా. ఇప్పుడే కనపడుతుంది. ఇప్పుడే ఉందంటారు కొంతమంది. నిన్న లేదు, రేపు లేదు, ఇప్పుడే ఉందంటారు. మేధావులు అలా చెబుతారు, మనకు అటువంటి ఏం తెలియదు. మనం క్యాలెండర్ చూస్తాం, ఇవాళ 26, రేపు 27, నిన్న 25 లెక్క చెప్పేస్తాం. క్యాలెండర్ ప్రకారం చెప్పేస్తాం మనం. రేపు ఎక్కడ ఉందో అసలు ఎప్పుడైనా చూసారా? రేపు నిన్న ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు ఇవాళ చూస్తున్నారు కదా. ఆ వస్తువులు మారుతున్నాయి, డెకరేషన్ మారింది అంతే. వాళ్ళు మహాశివరాత్రి కాకపోతే దండలని తెస్తారంటే ఏదో ఎక్స్ట్రా ఫలితం వస్తుందని తెచ్చారు. మనం ఫలితం కోసం చేస్తాం కదండి. నిజం ఒప్పేసుకోవాలి కదా. నిజంగా ప్రేమతో చేస్తామా? ఫలితం మీద ప్రేమ. మన చేత ఇవాళ శివుడికి డెకరేషన్ బాగా చేస్తాం. కొంతమంది ఉంటారు అసలు ఏ ముహూర్తాలు ఉండవు వాళ్ళకి చేయాలనుకుంటే చేసేస్తారు అంతే. ఎందుకు పెద్దవాళ్ళు అలా చేసుకున్నారు? ఏదో మంచి ముహూర్తం రావాలి కదా, అప్పుడు కట్టుకుంటే ఫలితం కూడా వచ్చింది కదా అని మనం ఆలోచిస్తాం. ఓం నమ శివాయ అంటే ఏంటి? ఓంకారం ఏంటి? బ్రహ్మము. బ్రహ్మముని శబ్దంలో చెప్పాలంటే ఓం. ఆ ఓం ఓం ఓమ్మే కొంతమందికి ఏమైంది? ఆమెన్ అయింది, కొంతమందికి అమేన్ అయింది అని దీంట్లో పెట్టింది అని వాళ్ళకి తెలియదు పాపం. నువ్వు ఇప్పుడు ఓంకారం నేర్చుకున్నావు అనుకో, ఓంకారం చెబుతున్నావు అనుకో, ఉన్నట్టుండే మీ ఫ్యామిలీ అమెరికా వెళ్ళిపోయింది అనుకో,
అమెరికా అయిపోయిన తర్వాత ఒక 4 తరాలు పోయిన తర్వాత మీ ముని మనవరాలు మనవడు ఏమంటారు, వాళ్ళకి నువ్వు భక్తి నేర్పితే ఓం అన్నావు కదా, వాళ్ళకి అర్థం కాక ఆమెన్ అంటారు. అదే జరిగింది అంతే. ఇదే అక్కడికి వెళ్ళింది. నీకు నీ కూతురికి మార్పు వచ్చేది కదా, నీకు నీ మనవరాలు మార్పు వచ్చేది కదా. ఓం అంటాం అనుకో, అది ఎలాగా ఓం అంటాక బతికించి ఓం అంటుంది అంతే. ఆఖరికి ఆమెన్ అండి బతకం. ఓం అంటే ఏంటి? బ్రహ్మము యొక్క పేరుతో ఏమైనా చెప్పాలంటే బ్రహ్మముకి అది ఓం అన్న పెట్టారు పెద్దలు. ఓం శివాయ నమః. శివాయ అంటే శివుడు అయి ఉంది, ఏదే బ్రహ్మము. నమః నేనుగా లేదు, అది నా స్వరూపం కాదు, నేను లేను, నువ్వే ఉన్నావు. ఉన్నదేదో ఉందే, అది ఉంటే నిజమే నేనుగా ఉంది, కానీ నేను నిజమే నేనుగా లేను కదా, అని చెప్పి నేను లేను. ఇప్పుడు దేహం నేను అనుకుంటున్నాను కదా, ఇది కరెక్ట్ కాదు. ఏది కరెక్టు? ఓం బ్రహ్మము శివాయ శివుడయ్యి ఉంది, దానికి నమస్కారం. ఎవరికే? బ్రహ్మముకే, శివుడి రూపంలో ఉన్న బ్రహ్మముకే నమస్కారం. ఓం విష్ణువే నమః అన్నారు అనుకోండి, ఓంకారం ఒకటే కదా, నమః కూడా ఒకటే, మధ్యలో విష్ణువే అనేది మిగిలింది. ఏంటది? సత్యము విష్ణువు అయ్యి ఉంది, నేను లేను. సత్యానికే నమస్కారం, విష్ణు రూపంలో ఉన్న సత్యానికి నమస్కారం. ఓం నమః శివాయ కూడా సత్యానికే నమస్కారం. ఓం నమః ఓంకారానికి నమస్కారం. ఓంకారం ఏ రూపంలో ఉంది? శుద్ధ బ్రహ్మము ఏ రూపంలో ఉంది? ఇక్కడ శివుడి రూపంలో ఉంది. ఓం శివాయ నమః. నమః అంటే ఏంటమ్మా? నేను కాదు, నా ప్లస్ అహం. నమః నమః. నా ప్లస్ అహహ నమః. అది తెలియక మనం ఏం చేస్తాం? 108 చేస్తాం కదా నష్టోత్తరాలు. 108 సార్లు నేను నువ్వే ఉన్నా, అరుణాచలేశ్వర నీ రూపంలోనే ఉంది, అరుణాద్రి రూపంలో ఉంది, అరుణాచలం రూపంలో ఉంది, జనప్రియాయ రూపంలో ఉంది, సనాథ రూపంలో ఉంది, ఇదంతా సత్యం రూపంలో ఉంది, నేను ఈ ఉన్న రూపం నిజం కాదు అని చెప్పి 108 సార్లు ఆడితో చెప్పేస్తున్నాను. మనం చెప్పేసి ఆకనే ఉంటున్నాం, దీనికి ఏమన్నా పెట్టా నన్ను కొంచెం చూడే, నేను లేను, ఇది కరెక్ట్ కాదు అని 108 సార్లు చెప్పి ఏమంటున్నా? ఒకవేళ మనం మర్చిపోతే వాళ్ళు మర్చిపోరు, ఎదురు కోరుకుని అంటారు. ధన కనక వస్తు వాహనాల్లో ఎదురు కోరేసుకోండి, లేదా అన్నీ కోరేసుకోండి అంటారు. మనం మర్చిపోయిన వాళ్ళు మర్చిపోవట్లేదు. మరి వాళ్ళ పొట్ట కోసమే కదా బతికేది. వాళ్ళు తెలుసున్నది వాళ్ళు చెబుతారు. బ్రహ్మమే చైతన్యమే శివుడి రూపంలో ఉంది, శుభ రూపంలో ఉంది. అంటే మీరు శివ 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 అన్నారు అనుకోండి, శుభం 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 అన్నట్టు అనమాట. అంటే మీకు అన్ని శుభాలు వస్తాయి. ఓం నమః శివాయ మంత్రం ఏ ఇంట్లో చేసుకుంటూ ఉంటే ఆ ఇంట్లోకి అన్నీ శుభాలే వెళ్తాయి. వాళ్ళు మంచి వాళ్ళని వెళ్తాయి, చెడ్డోళ్ళని వెళ్తాయి. ఇప్పుడు రావణాసుడికి బోల్డంత ఐశ్వర్యం రాలేదంటే, శివుడికి దేవతలు రాక్షసులు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఏ గొడవే ఉండదు. అది శివ అన్నారా సొమ్మిచ్చేస్తాడు. ఈ గాలి ఏంటారు బాబు మనకి తెల్లవాళ్ళు, ఈ ఓం నమః శివాయ ఏంటారు బాబు అనుకుంటే వెళ్ళిపోండి. అలా కాదు, శివ శివ అంటే శుభాలను ఇస్తాడు. ఈ వక్రాద్రి కొంచెం కష్టపడి ఉందాం.
తర్వాత అన్నీ శుభాలు వచ్చేస్తాయి మనకి. మనం పిలుస్తున్నాం శివ 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 అంటే అర్థం ఏంటి? ఓ శుభాన్ని ఇచ్చేవాడా, శుభాన్ని ఇచ్చేవాడా, శుభాన్ని ఇచ్చేవాడా అని అడుగుతున్నాం. అంటే వాడు ఏమి ఎత్తాడా? శుభాన్ని ఎత్తాడా. మనం పిలవటం అలాగ పిలుస్తున్నాం కదా. ఓ శుభాన్ని ఇచ్చేవాడా, నేను లేను నువ్వే ఉన్నా. ఓ శుభాన్ని ఇచ్చేవాడా, లేను నువ్వే ఉన్నా. శివ 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 शांति है शांति है शांति है. थैंक यू ऑल.